Husbandry Department, subsidized power to the Nai Brahmins, Dhobigards, weavers, scholarship fee reimbursement, ఇలాంటివి మొత్తం కూడా 34 స్కీమ్స్ ఉన్నాయి సార్. నౌ ఇట్ ఈస్ నౌ డిఫరెంట్ అందరు సెక్రటరీస్ కూడా ఉన్నారు కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ సార్ ఫ్రమ్ దిస్ థింగ్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్. అవన్నీ ఉన్నాయి. మీరు ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి, నేను సమ్మింగ్ అప్లో డైరెక్షన్ ఇస్తాను. ఈ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా సార్ ఈచ్ డిపార్ట్మెంట్ పెన్షన్స్ అన్నీ కూడా 1 by 1 అందరూ క్లియర్ చేస్తే దెన్ ఐ విల్ టాక్. మీకు ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేసేయండి, దెన్ కలెక్టర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తారు, దెన్ ఐ విల్ గివ్ డైరెక్షన్. సార్ కమింగ్ టు ద నెక్స్ట్ సార్ మేనిఫెస్టో ఐటమ్స్ సార్. ఇప్పుడు మేనిఫెస్టో ఐటమ్స్ దేర్ ఆర్ we have collected all from all the departments sir, so we segregated them into the non-financial and financial sir. So non-financial మొత్తం చూసుకుంటే సార్ మనకి మొత్తం 45 ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వైజ్. సో ఈ 45 నాన్ ఫైనాన్షియల్ సార్, వీటిల్లో 30 ఆర్ ఇంప్లిమెంటెడ్ సార్, 5 అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, 10 నాట్ ఇంప్లిమెంటెడ్ సార్. సో పర్సంటేజ్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ ఇఫ్ యూ సీ సార్ రియల్లీ 81% ఆఫ్ ద అంటే ఇవి ఇంక్లూడ్ ద అండర్ ప్రోగ్రెస్ కూడా తీసుకుంటే మేనిఫెస్టో ఐటమ్ నాన్ ఫైనాన్షియల్ మేనిఫెస్టో ఐటమ్స్ ఇంప్లిమెంట్ కాబడ్డాయి సార్. అదేవిధంగా ఫైనాన్షియల్ ఐటమ్స్ కనుక తీసుకుంటే సార్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ 63, ఇన్ విచ్ ఇంప్లిమెంటెడ్ ఆర్ 28, నాట్ ఇంప్లిమెంటెడ్ ఆర్ 12 అండ్ అండర్ ప్రోగ్రెస్ ఆర్ 23. సో ఇఫ్ యూ ఇంక్లూడ్ అండర్ ప్రోగ్రెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంప్లిమెంటెడ్ అండర్ ప్రోగ్రెస్ కలిపితే సుమారుగా 51 ఉన్నాయి సార్. మొత్తంగా 63లో 51 చూసుకుంటే 80%గా ఉన్నాయి సార్. అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా మేనిఫెస్టో ఐటము ఏ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది చేయలేదన్నది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో దిస్ ద థింగ్ సార్. నెక్స్ట్ ఐ విల్ గో టు ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్. 2 minutes. You will complete, then you can go to welfare. అందరికీ నమస్కారాలు. నేను ముందు చెప్పినట్టు వెల్ఫేర్ అనేది ఈ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్యారలల్గా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే సూపర్ 6 ఇవన్నీ, ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నోవేటివ్ వేస్ అన్నీ పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ 20,000లో 7,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 14,000 మనం ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000, మనం 14,000. అందులో 4,000 మనము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,000, మొత్తం కలిసి 7,000 రూపాయలు మన 5 వాళ్ళు 2,000, మనం 5,000 ఇచ్చాం. ఇంకా మిగిలింది మనం 9,000 వాళ్ళు 4,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్లో కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే కేపీవైసీ ఫెయిల్ అయింది ఇక్కడ 100% రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్స్ ఎక్కడెక్కడ మానిటర్ చేసుకోవాలి. అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకుపోతాం రేపైతే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది. తల్లికి వందనం 15,000, 2,000 స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం, 13,000 తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంతమంది ఉంటే ఎంతమంది. దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ ఏరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోనే ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. 16,387 ఉద్యోగాలు. ఇది హిస్టరీ. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, కోర్టు పోయి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డిల్స్ని అధిగమించి ఫస్ట్ టైం వితిన్ 1 year ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం. దిస్ ఇస్ ద హిస్టరీ. అదే సమయంలో 10 లక్షల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు వచ్చాయి. 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. లోకల్ పీపుల్కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం,
లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అదే సమయంలో 20 లక్షల్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి. ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకు ఉద్యోగాలు చురుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ అనుకుంటాను, నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం. సిఐఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో. దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం. కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, రెండోది గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి, లేకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం. పోలీస్ ఉద్యోగాలు కూడా దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు, 6,000 మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం. అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవి కూడా ఒకసారి పెట్టండి. ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు 3 గ్యాస్ సిలిండర్స్ అది పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. దాన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చే స్కీమ్లో మనకి కూడా ఇంక్లూడ్ చేయమన్నాం, అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు చాలా వరకు కలిసి వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫ్రీ బస్ది శ్రీశక్తి ఇప్పుడే చెప్పారు. ఇది గ్రాడ్యువల్గా బస్సులు కూడా ఈవీ బస్సులు పెట్టి అక్కడి నుంచి 1 by 1 ఆల్ బస్ స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా వరకు మనకు ఆక్యుపెన్సీ పెరిగింది. ఎలక్ట్రికల్ బస్ పెడితే ఖర్చు తగ్గుతుంది. పవర్ వాళ్ళే జనరేట్ చేసుకొని ఆపరేషన్ చేయగలిగితే డీజిల్ కంటే కూడా ఇది ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు టికెట్ కంటే నాన్ టికెట్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ఎక్సర్సైజ్ హౌ టు మేక్ ఇట్ వైబుల్ అది కూడా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్గా తయారు చేయడం, అదే మరిగా ఏదైతే కార్గో ప్రోత్సహించడం, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోయి అల్టిమేట్గా అన్ని గవర్నమెంట్ పర్మిట్ చేస్తే బస్సులన్నీ ఏసీ బస్సులే పెట్టచ్చు. వన్స్ అన్ని బస్సులు ఏసీ బస్సులు పెడితే కంఫర్ట్ కూడా ఇప్పుడు రోడ్లు బాగుంటే చాలా కంఫర్ట్ వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది ది బెస్ట్ అవుతుంది అప్పుడు, ఈ కార్లు ఇవన్నీ కాకుండా. అదే సమయంలో పెన్షన్స్ పెద్ద ఎత్తున ఇచ్చాం. పేదల సేవలో 33,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం ఇది. కాకుండా మనం నెలకు 15,000 ఇస్తానని చెప్పాం. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికే P4 ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ని రేషనలైజ్ చేస్తున్నాం. ఎవరైతే మరీ పేదరికంలో ఉండాలందరినీ రేషనలైజ్ చేసి ఆ డబ్బులతో కూడా వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా మార్చగలుగుతామో అది కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు October 1న బికాస్ ఆఫ్ శ్రీశక్తి కొంతమంది ఉపాధి కోల్పోయారు, కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆటో డ్రైవర్స్కి అందరికీ 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఆ ప్రోగ్రాం కూడా మీరు మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. 3 లక్షల మందికి మనం ఈ ప్రోగ్రాం కూడా ఇస్తున్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం. ఆ ప్రోగ్రాంలు చూసినప్పుడు ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు మొత్తం నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ 45లో 32 అమలు చేశాం. 9 ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇందులో కూడా మీరు చూస్తే ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఐటమ్స్ మొత్తం 63 ఉంటే 36 అమలైనాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 18 మాత్రం చిన్నవన్నీ 18 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినప్పుడు నేను చిన్న విషయాలు ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుని ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. 5-6 ఇష్యూ. ఫస్ట్ 7 ఇండస్ట్రీస్.
మనం జిఎస్టిపి పెంచుతా ఉన్నాం, జరిగింది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్, రాయలసీమ డెవలప్మెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ 1 అవుతుంది. దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం. నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప, దాన్ని ప్రారంభించడమే కాకుండా 2-3 ఇయర్స్లో 3 ఇయర్స్ మ్యాక్సిమం ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అయిన కొప్పర్తి, అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ అన్నీ కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు, లేపాక్షి టు ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. తిరుపతి బేస్లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అందరి అభివృద్ధి కావాలి. దట్ ఈజ్ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్. ఇండస్ట్రియలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ కూడా అమలు అవుతున్నాయి. పేపర్ మీద వచ్చినట్టే కాదు, ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఎగ్జిబిషన్ ఆఫ్ సీనరేజ్ అండ్ రాయల్టీ ఛార్జెస్ వడ్డెరస్ది మొన్నే చెప్పాను నేను. ఈ రెండు కూడా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ క్వారీస్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. ఇంకా అమలు చేయలేదు, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. వడ్డెరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వారీస్లో రిజర్వేషన్లు పెట్టడం, సీనరేజ్ ఛార్జ్ కూడా తగ్గించి వాళ్ళ జీవనోపాధి పెంచడం మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇమాములకి, మౌజుములకి ఆండోరియం ఇచ్చాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఫర్ ఈడిగాస్ అండర్స్ గ్రేవ్ యార్డ్స్కి వీటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్. వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. మైనారిటీస్ వెల్ఫేర్లోనే ఆజ్ హౌస్ విజయవాడది కంప్లీట్ చేయాలి. దాన్ని కూడా మీరు టేకప్ చేసి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసేయాలి. ఇంకొక పక్కన మసీదులకు ఏ మసీదులు అయితే మెయింటైన్ చేయలేకపోతున్నారో వాళ్ళకి నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నాం. అది కూడా మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్కౌట్ చేయండి. ఇంకొక పక్కన క్రిస్టియన్ ప్రాపర్టీస్కి అన్నిటికీ ఒక డెవలప్మెంట్ బోర్డు పెడతా ఉన్నాం. కానీ అది ఇష్యూ అవుతుందని నాకు అనుమానం ఉంది. ప్రజలకు ఇన్కన్వీనియంట్ కలిగే పరిస్థితి మాత్రం ఎక్కడ మనం తేం, అపోహలు కలిగించే పరిస్థితి కూడా చేయం. దాన్ని డిస్కస్ చేస్తాం. అనిమల్ హస్బెండరీలో సబ్సిడీస్, ఈ ఫాడర్ ఇవన్నిటికి ఇమ్మన్నాం. అవన్నీ ఇప్పటికే అమలు చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ కూడా డిస్కస్ చేశాం. అదే సమయంలో గోపాలమిత్ర ఒకటి మీరు ఉపయోగించుకోగలిగితే అనిమల్ హస్బెండరీ వాళ్ళందరినీ అనుభవాలు ఏదైనా ఉంటే ఏ విధంగా ఏ స్కీమ్లో తీసుకోగలుగుతారో అనుభవం ఉంటే ఉపయోగించుకోండి. వాళ్ళు కూడా సర్వీసెస్ ఉపయోగించుకుంటే బెటర్. అదే సమయంలో టెనెంట్ ఫార్మర్స్కి అందరికీ ఐడెంటిటీ కార్డు ఏమన్నాం, అది కూడా ఇచ్చారు. వాళ్ళని ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఒక 1000 ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనుకున్నాం. 1000 ఎకరాలు కాదు, ఇంకా చాలా ఎక్కువ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇంకొక పక్కన పోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పాం. అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. అదే సమయంలో అన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్నీ టెంపుల్స్లో ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ చేస్తున్నాం. అవన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వేదిక ఆగమ ప్రాక్టీసెస్ అందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తామని చెప్పాం. ఆ కస్టమ్స్ అన్నీ ఈవెన్ మనం స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆత్మార్పణ డే సార్, ఆత్మార్పణ డే కన్యకా పరమేశ్వరి అమలు చేశాం. ఇంకొక పక్కన ఎండోమెంట్స్ బోర్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ టెంపుల్స్ అండ్ సౌల్టరీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎండోమెంట్ బోర్డు పెడతా అన్నాం. అది ఇంకా పెట్టినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అదే మరి టెంపుల్స్ ప్రొటెక్షన్ కమిషన్ టు పనిష్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ అటాక్స్ అవన్నీ కూడా
రెఫర్ చేశాం. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్. 1 బ్రాహ్మిన్ ట్రస్ట్ బోర్డ్స్లో వేస్తున్నాం. అన్ని తిరుపతితో కూడా అన్నీ వేస్తున్నాం. అదే మాదిరిగా జాయింట్ మీటింగ్ విత్ మినిస్టర్స్, హెచ్ఓడీస్ ఇవన్నీ పెట్టి హెరిటేజ్, వైల్డ్ లైఫ్, ఎకో, అడ్వెంచర్ టూరిజానికి ప్రాముఖ్యత ఇస్తాను. ఆ పని కూడా చేస్తున్నాం. అబాలిషన్ ఆఫ్ యూజర్స్ ఫీ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తీసేసాం. ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. అది ఉంటే ఓకే, లేకపోతే రీఆర్గనైజ్ చేయండి. లేబర్ డిపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ డెడికేటెడ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ముఠా వర్కర్స్ చేస్తున్నాం. అది ఉంది. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు తొందరలోనే వస్తాయి, అన్నీ అవుతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నం చేశాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ అన్నం చేశాం. రిపీల్స్ ఆఫ్ 117 జీవో చేశాం. టేకింగ్ మెజర్స్ టు కండక్ట్ ట్రేడ్ ఇన్ ఏ హెజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఆర్యవైశ్య కమ్యూనిటీ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. నో హెరాస్మెంట్. అర్లియర్ వ్యాపారం చేసుకున్నట్టు భయం ఉండేది. దీనివల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక పక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అది కూడా చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజుని భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం. అది కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా 5 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఒక పార్క్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడుతున్నాం. అది కూడా చేస్తాం. ఇంకొక పక్క బ్రాహ్మిన్స్ని క్యాస్ట్ ప్రొఫెషనల్స్గా వాళ్ళని కుక్స్గా, ప్రీస్టులు బ్రాహ్మణ్ కుక్స్ని ఇచ్చేయమన్నారు. అది ఎగ్జామిన్ చేసి ఏం చేయాలన్నది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. 10% రిజర్వేషన్ ఫర్ ట్యాపర్స్కి లిక్కర్ షాపుల్లో ఈవెన్ బార్ లైసెన్స్ కూడా ఇచ్చాం. ఇంకొక పక్కన టేకింగ్ నెసరీ స్టెప్స్ టు లాఫుల్లీ పనిష్ ది కల్ప్రిట్స్. తోట చంద్రయ్య అవన్నీ ప్రాసెస్ చేశాం. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. 1 తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జాల యాదవ్, పాలా సుబ్బారావు వీళ్ళందరికీ. అదే మరి ఫ్రెష్మెన్ దీంట్లో 20,000 రూపాయలు ఇస్తాను. 217 జీవో ప్రకారం అది కూడా ఇచ్చాం. ఇంకొక పక్క ఇవి కాకుండా ఎస్సీ సబ్ కేటగిరీ క్లాసిఫికేషన్ చేశాం. అది సక్సెస్ఫుల్గా ఏబిసిడి కేటగరైజేషన్ 30 years బ్యాక్ నేనే దాన్ని తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు సబ్ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి ఏబీసీ కేటగరైజేషన్ చేశాం. అది కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా కేటగరైజేషన్ కూడా చేశాం. ఇంకొక పక్క ఆర్టీఎఫ్ టు కాలేజ్ టు ఎనేబుల్ ది స్టూడెంట్స్ టు గెట్ సర్టిఫికెట్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్ అది కూడా మనం చేశాం. టేకింగ్ నెసరీ యాక్షన్ టు పనిష్ ది రెస్పాన్సిబుల్ బై ది కోర్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మర్డర్ కేస్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ అండ్ ఆల్సో సుధాకర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయ్, అచ్చన్న అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వైలెన్స్ వేకెన్సీస్ అన్నీ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు క్లియర్ దట్ ఆల్సో రిక్వైర్మెంట్ పెట్టి మనం కంప్లీట్ చేస్తాం. నెంబర్ని బట్టి ఇవన్నీ కూడా. రెస్టోరింగ్ ఆఫ్ జీఓఎంఎస్ నెంబర్ 3 ఇది ట్రైబల్ వెల్ఫేర్లో ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకవేళ మళ్ళీ పోతే మళ్ళీ కొట్టేస్తారనేది అడ్మిషన్ చేయకపోవచ్చు. దీన్ని ఆలోచించి ఏ విధంగా మనం వాళ్ళకి న్యాయం జరగడానికి ఏం చేయగలుగుతామో ఇండియాలో ఉండే కొన్ని ఉన్నాయి. తొందరలోనే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అదే మరి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సర్క్యూట్స్ టూరిజంలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇవి మొత్తం కలిస్తే మీరు చూస్తే 45 కూడా ఫోకస్ చేశాం. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్లో ఇన్సెంటివ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్ని పాలసీలు తీసుకొచ్చాం. దీపం 2 అమలైంది. 10,000 రూపాయలు ఇమాములకి అమలైంది. మౌజంలకి అమలైంది. పాస్టర్స్కి అమలు చేశాం. ఇది కూడా ఆజ్ పిల్గ్రిమేజ్కి కూడా 1,00,000 రూపాయలు అమలు చేశాం కదా. ఇది కూడా చేశాం. అది కూడా ఇచ్చాం. అదే సమయంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ చర్చ్ కన్స్ట్రక్షన్ అండ్ రెనోవేషన్ ఆ ఫండ్స్లో ఎక్కడికక్కడ డిమాండ్ బట్టి స్టార్ట్ చేయండి, ఇవ్వాలి.
మైనారిటీ అసిస్టెన్స్ ఫర్ జెరూసలం పిలిగ్రిమ్స్ కూడా ఇచ్చాము ఈ ఇయర్. లేదు సార్, డ్యూ టు ది ప్రివైలింగ్ కండిషన్స్ ఇన్ ద వెస్ట్ ఇంకా అప్లికేషన్స్ రాలేదు సార్. అక్కడ పీస్ఫుల్ కండిషన్స్ వస్తే అప్లికేషన్స్ వస్తాయి. బడ్జెట్ అలాట్మెంట్ 1.5 crores ఆల్రెడీ అలాటెడ్ సార్. ఓకే, అది చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అదే ఓకే, అక్కడ జెర్సీలు గొడవలు జరుగుతుంటాయి కదా సార్, ఇజ్రాయెల్ దానికోసం అగ్రి చూసుకోండి. అగ్రికల్చర్లో అన్నదాత సుఖీభావ 20,000 ఇచ్చాం. అగ్రికల్చర్లో సప్లై ఆఫ్ ఇంప్లిమెంట్స్ అండ్ సబ్సిడీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి ఇచ్చాం. క్షేత్రీయ వెల్ఫేర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాం, ఇంప్లిమెంటేషన్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేస్తారు. ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలన్నారు. పోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్ వార్ ఫుటింగ్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. అదే మరి గ్రీన్ ట్యాక్స్ని తీసేసాం వెహికల్స్ పైన, రిడక్షన్ చేయమన్నారు, చేశాం. ఇది అండర్ నాట్ ఇంప్లిమెంటెడ్ అని పెట్టారు, ఇంప్లిమెంటెడ్ సార్. ఎస్ సార్, ఎస్ మళ్ళీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేశాం సార్. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 21 రిలేటెడ్ టు కాంపౌండింగ్ ఫీ అది కూడా తగ్గించాం. అదే మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి రేపు రాబోయే 1వ తారీఖున అమలు చేస్తున్నాం. డ్రైవర్స్ సాధికార సంస్థ కావాలంటున్నారు, అది పెట్టాలంటే ఏం చేయాలి, దాన్ని వర్కౌట్ చేయండి. అదే మరి ఎండోమెంట్స్లో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ టు అర్చకాస్ ఇది కూడా మనం 10,000 నుంచి 15,000 చేశాం. ఇంకొక పక్కన ఎండోమెంట్స్లో ఎయిడ్ అండర్ DDNS ఫ్రమ్ 5,000 to 10,000 ఫర్ ద అర్చకాస్ వర్కింగ్ ఇన్ టెంపుల్ హ్యావింగ్ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 ఇది కూడా చేశాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకి 25,000 రూపాయలు జీతాలు ఇస్తున్నాం. ఇంకొక పక్క 3,000 రూపాయలు ఫర్ ది అన్ఎంప్లాయీ వేదిక్ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇచ్చాం, అది కూడా అమలు చేశాం. ఆన్రోరీ 25,000 నాయి బ్రాహ్మిన్స్కి టెంపుల్లో పనిచేసే వాళ్ళకి అది కూడా మనం అమలు చేశాం. రీస్టార్టింగ్ అన్నా క్యాంటీన్స్ చేశాం. వడ్డీ లేని రుణాలు ఎంతవరకు అవుతున్నాయి, మనం ఎంత ఇస్తున్నాం, డాక్రా సంఘాలకి అనుకుంటా ఇది 3 lakhs. ఇవన్నీ కొంచెం ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నాయో కూడా వర్కౌట్ చేయండి, దాన్ని కూడా లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తున్నాం. శ్మశాన వాటికల స్థల కేటాయింపులు ఇది కూడా డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ ప్రయారిటీ పెట్టుకొని అవసరమైన కొద్దీ బరియల్ గ్రౌండ్స్ కూడా స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టులు కూడా ఇది మేజర్ ఇష్యూ, మొన్న కూడా చెప్పాం. సుప్రీంకోర్టు కొంచెం ప్రాబ్లం ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. INPR మినిస్ట్రీ హ్యాస్ టు కోఆర్డినేట్ దిస్. అదే సమయంలో మెగా డిఎస్సి కంప్లీట్ చేశాం. డిజిటల్ లైబ్రరీస్ ఏంటి, వాట్ ఈస్ ది సిచ్యువేషన్ నౌ డిజిటల్ లైబ్రరీస్? సార్ అన్ని లైబ్రరీస్ లో మనం డిజిటల్ ఎనేబుల్ చేశాం సార్. ఇది కాకుండా 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అని ఆల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు సార్. అది కూడా చేయండి. అది కూడా చేస్తాం సార్. అది ఓన్లీ యూనివర్సిటీస్కి ఇచ్చారు. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం సార్, అది కూడా ఇస్తా అన్నారు. సో ఉన్న కంప్యూటర్స్తో దానికి కూడా మనం లింక్ చేస్తాం సార్. అన్నిటికీ లింక్ చేయండి, విలేజ్ పంచాయతీలకు కూడా లింక్ చేయండి. సరే సార్. ఓకే. స్కిల్ సెన్సెస్ ఇది చాలా వరకు అప్డేట్ చేశాం, కానీ పర్ఫెక్షన్ రావడానికి కొంచెం ప్రాబ్లం ఉంది. డేటా అప్డేట్ చేసి విల్ పబ్లిసైజ్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ విల్ మూవ్ ఫార్వర్డ్. అదే మరిగా స్కిల్ ట్రైనింగ్ కంటిన్యూస్గా చేస్తున్నాం. ఇంకా మనం ఈ జాబ్ మేళాలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏవైతే క్లోజ్ చేసిన స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తానో చేశాం. ఇంకొక పక్కన కాపు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీ ఎంపవర్మెంట్కి చేస్తానో అది కూడా చేస్తున్నాయి. బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి క్యాస్ట్ అసోసియేషన్స్ అన్ని అది కూడా ఒకసారి ప్రోగ్రాం పెట్టండి, అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఏ కమ్యూనిటీలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేయాలి. అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాపుకి ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నాం. అదే సమయం కాపు భవన్స్ అన్ని కంప్లీట్ చేస్తా అన్నాం. ఎక్కడన్నా ల్యాండ్ పొజిషన్ ఉంటాయి కూడా ఇచ్చేసేయండి. ఇవి ప్రియారిటీ పెట్టండి. ఆ కాపు కార్పొరేషన్ చూసే కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ దిస్ వన్. అదే సమయం ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఫండ్స్ ఇవ్వడం అది కూడా ఇస్తున్నాం.
అదే మరిగా ఆర్యవైశ్యస్కి అందరికీ ట్రేడర్స్, ప్రతి ట్రేడర్స్ ఉంటే 0 ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను, ఆ కార్పొరేషన్ ద్వారానే ఇద్దాం. ఇంకొక పక్క క్యాస్ట్లో కమ్మ, రెడ్డి, వెల్లమ, ఆల్ ఈబీసీసీ పూర్ ఉంటే లింక్ చేద్దాం. ఇంకొక పక్కన బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. విల్ స్ట్రెంగ్తెన్, దట్ ఈజ్ వన్ గుడ్ మోడల్. ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని మీరు చూడాలి. బ్రాహ్మణ్ కార్పొరేషన్లో ఒక మోడల్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ వాళ్ళు చేసిన మోడల్ ఏంటి, మనం ఇచ్చే డబ్బులు కార్పస్లో పెట్టి డోనర్స్ని కూడా తీసుకొచ్చి పబ్లిక్ కాంట్రిబ్యూషన్లు పెట్టి రెండు కలిసి అసెట్స్ క్రియేట్ చేశారు, పర్మనెంట్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేశారు, సస్టైనబుల్ మోడల్ ఒకటి తీసుకొచ్చారు. ఆ కమ్యూనిటీలో ఎవరైతే మరీ పూర్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ పైకి తీసుకొచ్చారు. అందరిని కమ్యూనిటీ లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు. దట్ ఈస్ ది బెస్ట్. అది ఆ విధంగా ముందుకు రాగలిగితే వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటారు డబ్బులు, ఆ కార్పొరేషన్స్ అన్నీ. అది కూడా కొంచెం వర్కౌట్ చేయండి. ఇంకొక పక్కన యువగళం, ఈ వేదిక్ స్టూడెంట్స్ని ముందే చెప్పాను, అది ఇచ్చాం. అదే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ చేయాల్సింది. కొంతమంది క్యాస్ట్లు ఉన్నారు, షీప్ రేరింగ్, గోట్ రేరింగ్, యాదవాస్, కురబా, దే ఆర్ డిపెండింగ్ ఆన్ దట్. అదే సమయంలో కొంతమంది యాదవాస్ అయితే, కురబా అయితే మిల్కింగ్ కూడా డిపెండ్ అయ్యారు. ఇది లాంచ్ చేసినప్పుడు ఆ కమ్యూనిటీస్ ట్రెడిషనల్గా ఎవరైతే వృత్తులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు కోస్టల్ మొత్తం ఈ ఏరియా అంతా కూడా సీవీడ్ కల్చర్, ఫిషర్మెన్కి బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అది వ్యూలో పెట్టుకోండి మీరు. ఎంపవర్మెంట్ జరగాలంటే దాన్ని మ్యాక్సిమం సీవీడ్ కల్చర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ డిపార్ట్మెంట్ ఫర్ దాట్. అవసరమైతే దాన్ని బయోఫ్యూయల్కి, మళ్ళా ఫార్మాస్యూటికల్స్కి, సో మెనీ ఏరియాస్ వాడచ్చు. విల్ వర్క్ ఇట్ అవుట్. అదే సమయంలో ఇంకొక పక్కన ప్రొవైడింగ్ ఇది రజకాలకు కూడా నేను చూశాను. మొన్న రాజంపేటకు పోయినప్పుడు నేను ఒరిజినల్గా కాన్సెప్ట్ తయారు చేసినప్పుడు రజకాస్కి ధోబీ ఘాట్స్, వాటర్ కనెక్టివిటీ అండ్ ఆల్సో డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీథింగ్ అప్పుడు క్రియేట్ చేశాం. అది మొత్తం ఇప్పుడు డిస్ట్రాయ్ అయింది. ఐ వాంట్ టు రివైవ్ టోటలీ. ఆ కాన్సెప్ట్లో మొత్తం అక్కడనే వాళ్లకు షెడ్లు కూడా వేసే అవసరమైతే వాళ్ళు ఐరన్ చేసుకోవడానికి ఎక్కడైతే క్లస్టర్స్ అప్రోచ్ తీసుకుందాం, ఒక 25 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ధోబీ ఘాట్స్ క్రియేట్ చేద్దాం. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మోడర్నైజేషన్లో. ఎవరన్నా రిచ్ కమ్యూనిటీ ఉంటే ఇంటి దగ్గర చేసుకుంటారు. ఆ యాంగిల్లో వీళ్ళకి చేయగలిగితే, అదే మరి తోపుడు బండ్లు కూడా మోటార్బుల్ ఇచ్చేస్తే ఎక్కడన్నా కలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది, రావడానికి ఈజీ అవుతుంది, మల్టీపర్పస్ అవుతాయి ఆ బళ్ళు కూడా. నేరుగా బండి వస్తుంది, ఆ బండ్లోనే పెట్టుకుంటారు, అక్కడ ఐరన్ చేసుకుంటారు. అవసరం సోలార్ కూడా ఇద్దాం, అదే మరి పవర్ ఇద్దాం, ఎలక్ట్రికల్ కూడా ఐరన్ బాక్స్ ఇద్దాం. అవి ఎండ్ టు ఎండ్ కానీ మోడర్నైజ్ చేయగలిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది, వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ అవుతుంది. వీ హ్యావ్ టు డూ ఇట్. ఎవ్రీ ఇష్యూ క్రియేటివ్గా ఆలోచించండి. 20-30 ఇయర్స్ బ్యాక్ చేసింది ఇంప్రూవ్మెంట్ వదిలేసే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మీరు కొంచెం హోంవర్క్ చేయండి. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇది కూడా షీప్లో ఇప్పుడు ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్లీ డీవార్మింగ్ ఇస్తున్నాం. వాట్ అబౌట్ ఇన్సూరెన్స్ ఏమైనా గిట్టుబాటు అవుతుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన స్కీములు కానీ ఎంత అవుతుందో అది కూడా వర్కౌట్ చేయండి. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు జిఎస్టీ హ్యాండ్లూమ్కి తీసేసాం, అది ఇంప్లిమెంట్ చేయాలి, అది అమలు చేయండి. 500-200 యూనిట్లు హ్యాండ్లూమ్కి, పవర్లూమ్కి ఇచ్చాం, అది కూడా అమలు చేసేద్దాం. అదే మరి ఇంకొక పక్కన ఫిషరీస్ డిపార్ట్మెంటు బోట్ రిపేర్ సైట్కి కూడా వాళ్ళకి ఏమేమి కావాలన్నా కూడా వర్కౌట్ చేయడం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇంకొక పక్కన సోషల్ వెల్ఫేర్లో ఈ ఎక్స్పెండిచర్ కూడా ఎస్సీ ఎస్టీలకు అవన్నీ పెట్టి
వాళ్ళ కోసమే మనం ఖర్చు పెట్టడం చేయాలి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఒకటి మేము లాస్ట్ టైం ఓవర్సీస్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ అడుగుతున్న మినిస్టర్స్ అందరినీ, ఎడ్యుకేషన్ మినిస్టరు హెచ్ఆర్ లేడు, మీరు వస్తానని మాట్లాడండి. ఇప్పుడు అన్ని స్కీములు ఇచ్చిన తర్వాత 10th వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్. దెన్ ఇంటర్మీడియట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ మొన్న స్వామి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ బెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే ఐఐటి కోచింగ్. ఆ జిల్లా కలెక్టర్స్ కాన్సన్ట్రేట్ చేయండి. 150 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. మొన్న 56 వచ్చారు, 55 వచ్చారు. ఈ సంవత్సరం 150 పెట్టుకున్నారు. ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లిటిల్ బిట్ హ్యూమన్ రిసోర్సెస్ యాడ్ చేస్తే మంచి కోచర్స్ అందరినీ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అమేజింగ్. మనం ఉండే ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ ఆల్ ఇండియా కాంపిటీషన్, ఐఐటి ఐఐఎం కాంపిటీషన్లు పెట్టగలిగితే ఒక 250 పేద పిల్లలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు వస్తాయి. అది ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని చేయండి. ఒకటి ప్రీ స్కూలింగ్, అంగన్వాడీ. ఇక్కడ మీరు మళ్ళా సబ్జెక్ట్ వచ్చి మనం మాట్లాడదాం. అప్ టు ఇంటర్మీడియట్ నుంచి కాంపిటేటివ్. ఆ తర్వాత ఉండే మన స్కూల్స్ అన్ని ఇచ్చేయడం, స్కాలర్షిప్లు ఇవ్వడం. ఇది కాకుండా ఎవరైనా చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ ఫ్రీ, అంటే పావలా వడ్డీకే ఇచ్చేటిగా లోన్స్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఉంది. 15 ఏళ్ళకు 16 ఏళ్ళకు రీపే చేయొచ్చు. ఆ స్కీమ్లో పెడితే స్కై ఈజ్ ది లిమిట్. ఎనీబడి వాంటెడ్ టు స్టడీ ఫర్దర్ అండ్ ఫర్దర్, యూ కెన్ గో, యూ కెన్ రీపే వైల్ ఎర్నింగ్. అది కూడా 14 ఏళ్ళకి ఇచ్చారు. మళ్ళీ రీపేమెంట్ కూడా ఇమ్మీడియట్గా కాకుండా. అలాంటి స్కీమ్ కూడా తొందరలో తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో ఎవడు ఏ పని చేయాలన్నా చేసే అవకాశాలు కల్పించడం మన బాధ్యత. అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇవన్నీ చేస్తూనే లాస్ట్లో ట్రైబల్ వెల్ఫేర్, ఈ క్యాస్ట్కి అందరికి చాలామందికి 50 yearsలో కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొస్తున్నాం. అది కూడా 2.5 lakhs ఎవ్రీబడి యూనివర్సల్ హెల్త్ కార్డ్, హెల్త్ సర్వీస్. ఇది తొందరలో అమల్లో వస్తుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఏ విధంగా చేయాలో దీనికోసం మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అవి కూడా క్రియేట్ చేస్తున్నాం. అదే మరి జన ఔషధి స్టోర్స్ కూడా ఆల్ మండల్స్లో పెట్టాం. ఇది కూడా ఎస్టాబ్లిష్ చేశాం. జనరిక్ మెడిసిన్స్ కూడా అవైలబిలిటీలో పెట్టాం. అదే మరి ఫ్రీ పవర్ సెలూన్స్ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇచ్చాం. ధోబీ గార్డ్స్ నేను చెప్పాను, అది కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క 9 hours అగ్రికల్చర్కి ఇస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ ఇచ్చాం. 2 సెంట్లు 3 సెంట్లు నేను ముందే చెప్పాను. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్స్ 4 ఏళ్లలో కంపల్సరీగా ఇవ్వాలి. ఎవ్రీ కలెక్టరేట్లో, ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌస్ అండ్ హౌస్ సైట్. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీరు ఎన్యూమినేట్ చేసుకొని ప్రాపర్గా ఎక్కడ ఎవరికి లేకపోయినా వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడంతా డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం కూడా మీరు ఒకసారి చూస్తే సెక్రటరీ మనం రియల్ టైమ్ గవర్నెన్స్లో ఆధార్ బేస్ చేసుకొని ఎవ్రీ సిటిజన్ అథెంటికేట్ చేస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టాం. సమగ్ర దీని ద్వారా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేశాం. అది టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని క్రైసిస్ అప్పుడు. అవి కూడా వర్కౌట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వీ కమిటెడ్. చాలా వరకు చేశాం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లాజికల్గా తీసుకెళ్తే దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్. ఎప్పుడు కూడా ఒకసారి చెప్పిన తర్వాత అవన్నీ ఏ విధంగా అమలు చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇది చేసిన తర్వాత డిపార్ట్మెంట్ యొక్క ఫండ్స్, దాని తర్వాత P4 ఇవన్నీ చేసి మళ్ళీ ఆబ్జెక్టివ్ సోషల్ రీఇంజనీరింగ్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్. ఇవి చేయగలిగితే పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ రివ్యూ. సో నేను అందుకనే దీన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ బ్రీఫ్గా చెప్పండి వాట్ యు ఆర్ డూయింగ్ ఈ స్పిరిట్లో బ్రీఫ్గా. ఇంకా 20-30 minutes టైం ఉంది మీకు.
Yes, sir. 35 minutes. Nayak garu. Yes, sir. Sir, now our social welfare presentation, please. Yes, sir. Alright, sir. Very briefly, I will go, sir. Sir, exactly, sir. Sir, with regard to the social welfare, sir, as మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సార్ ఆల్రెడీ మన ఏవి ఫుల్ఫిల్ చేయలేదని చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా ఫీ రీయింబర్స్మెంట్ కాలేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఏ మొమెంటస్ యాక్ట్ ఆర్డినెన్స్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బ్రాట్. అదేవిధంగా కొన్ని కేసెస్ అండర్ ట్రయల్లో ఉన్నాయి. సబ్ ప్లాన్ ఫండ్స్ కూడా సార్ మనం ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్కి 20,000 crores సబ్ ప్లాన్ ఇచ్చాము. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఆ పర్టికులర్ ఎస్సీ సబ్ ప్లాన్లోనే ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటివరకు 36% ఖర్చు అయింది. అదేవిధంగా ఎస్సీ బ్యాక్లాగ్స్ ఇప్పుడు మీరే చెప్పి ఉన్నారు సార్, త్వరలోనే అది ప్రాసెస్ చేస్తాం సార్. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఎక్స్ప్లోరేషన్ ఏమన్నా ఫ్యూచర్లో 14 yearsకి తమరు ఇప్పుడు గైడెన్స్ ఇచ్చున్నారు, విల్ గో అకార్డింగ్లీ. అదేవిధంగా విద్యోన్నతి అని ఒక స్కీమ్ ఉంది సార్. దానికి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఎస్సీ స్టూడెంట్స్కి ఇవ్వచ్చు సార్. యాక్చువల్గా ఏపీ స్టడీ సర్కిల్స్ మనం రివైజ్ చేయడం జరిగింది సార్. హానరబుల్ మినిస్టర్ గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు. అయితే అది కాకుండా కొంత ఢిల్లీ వెళ్ళి వజీరామ్ దగ్గర కోచింగ్ తీసుకునే పిల్లలకి ఏమన్నా ఒక 100 మంది పిల్లలకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చినా అది ఎక్కువ కాదు సార్, 1 crore అవుతుంది. అట్లా ఏమన్నా మనకు ఆల్రెడీ పాత స్కీము 14-19లో ఇంప్లిమెంట్ చేశాం సార్. దట్ కెన్ లార్జర్ సెక్షన్స్కి బెనిఫిట్ వచ్చేట్టుగా సార్, ఇఫ్ నెసరీ ఇంట్రెస్ట్ ఫ్రీ, వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు ఫైనాన్సింగ్ మోడల్. ఓకే సార్. ఒకసారి వాళ్ళు సక్సెస్ అయితే క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకొని ఒకసారి ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కెన్ డూ ఎక్సర్సైజ్ ఫర్ అప్స్కిల్లింగ్, అప్గ్రేడింగ్ దర్ స్కిల్స్ అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ సెటిల్మెంట్ ఇన్ లైఫ్. ఎస్ సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే నో సెక్యూరిటీ ఈజ్ నీడెడ్, దే ఆర్ గివింగ్ మనీ. దానికి అడిషనల్గా మనం ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాం. సో బర్డన్ విల్ బి లెస్ ఫర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం విదేశీ విద్య ఇచ్చినా కొంతమందికే ఇస్తాం, ఇది యూనివర్సల్గా అందరికీ ఇస్తాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అందరి ముందుకు రమ్మంటాం. లైక్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఎస్ సార్. సార్ రీసెంట్లీ సార్ మనకి హాస్టల్స్కి 143 crores ఇవ్వడం జరిగింది సార్. రియల్లీ నవ్ యాక్చువల్గా 742 వర్క్స్లో ప్రతి హాస్టల్ చాలా బాగా వస్తున్నాయి సార్. రియల్లీ నవ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పటికి 400 వర్క్స్ పూర్తయినాయి సార్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆల్ దీస్ హాస్టల్స్ విల్ బికమ్ రియల్లీ చాలా రూపురేఖలు మారబోతున్నాయి సార్. అదేవిధంగా సార్ రీసెంట్గా తిరుపతి కలెక్టర్ గారు ఒక ఇంటర్వెన్షన్ చేశారు సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని. వాళ్ళతో హీ గాన్ ఇన్ టు ద MOU సార్. చిత్తూరు అండ్ తిరుపతిలో 2 జిల్లాల్లో 11,000 మంది స్టూడెంట్స్కి. సో ఈ మొబైలైజ్ CSR ఫండ్స్ ఆల్సో. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ బెంగళూరు వాళ్ళతో MOU చేసుకొని నవ్ ఇన్ 2 yearsలో ఫేజ్డ్ మేనర్లో ఈ వాంట్ టు డూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనింగ్ టు ఆల్ ద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అది టేకప్ చేయబోతున్నారు సార్. సార్ దెర్ ఆర్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీఆర్ డూయింగ్ ఈజ్ దట్ స్వాంతన ఈజ్ ద వన్ ప్రోగ్రామ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు హాస్టల్ పిల్లలకి కొంత మెడికల్ ఎమర్జెన్సీస్ అన్నది వస్తున్నాయి సార్. అందుకని హానరబుల్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక 5 crores కార్పస్ పెడతాము, దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఫండ్ నుంచి ఎవరైనా చనిపోతే 3 లక్షలు ఇద్దాము, లేదు మెడికల్ ఎమర్జెన్సీ వస్తే 2 lakhs ఫర్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇద్దామనుకున్నారు సార్. సో దాన్ని బట్టి మనము ఒక 5 crores ఎస్సీ కార్పొరేషన్లో ఫండ్ ఉంటే we put it as the corpus fund sir. With that interest we are utilizing. Recently we have given one child also, because of she died, to their parents we have given 3 lakhs. Like that we want to go like that sir. Regarding an IIT and NEET ki meer recent ga you have given very good motivation to the 55 students sir. With that motivation ఇప్పుడు మనము ఈ సంవత్సరం 7 కొత్త కాలేజెస్ ఇవ్వడం జరిగింది సార్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ కోచింగ్ ఫర్ ద IIT అండ్ NEET. దీంట్లో మీరు టార్గెట్ ఇచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం 150 ఇచ్చున్నారు సార్. డెఫినెట్లీ వీఆర్ స్ట్రైవ్ టు అచీవ్ దోస్ 150 టార్గెట్స్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఫర్ అస్ సార్. నెక్స్ట్ సార్ మెగా DSE ఫ్రీ కోచింగ్ మనం ఇవ్వడం జరిగింది సార్. యాక్చువల్గా మనకి ఇయర్ మార్కెట్ ఫండ్స్ కొంత ఫండ్ ఉంటే అందరూ మొత్తము సుమారుగా మన SC ST పిల్లలందరూ కూడా ఇచ్చాం సార్. దాంట్లో 466 మంది పిల్లలు DSE సెలక్షన్స్ అయ్యి ఉన్నారు సార్. దట్ ఈస్ వన్ గుడ్ అచీవ్మెంట్ వీ డిడ్. అదేవిధంగా రీసెంట్గా జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఫర్ SC ST అమ్మాయిలకి ఇస్తున్నాం సార్. 3 సెంటర్లు స్టార్ట్ చేశాము.
సో గుంటూరు, మనము తిరుపతి ఒకటి, విశాఖపట్నం సార్. ప్రతి సెంటర్లో 50 మంది నర్సు అమ్మాయిలకి కోచింగ్ ఇస్తున్నాం సార్. సో నౌ ఇది 10 months కోచింగ్ సార్. ఇది అయిపోయినాక దే విల్ గో టు ద జర్మన్ విత్ 100% అకామిడేషన్, ఫ్రీ కోచింగ్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల ఏంటంటే దే విల్ గివ్ ద రిమైనింగ్ ఫండ్ ఫర్ ద ట్రైనింగ్ పర్ అండ్ మనకి డైట్ ఛార్జెస్ అన్నీ కూడా మనము ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీట్ అవుతున్నాం సార్. సార్ విత్ రిగార్డ్ ద ట్యాపింగ్ ఆఫ్ ద సెంట్రల్ ఫండ్స్కి వచ్చేస్తే సార్ మనకి 3 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నాయి సార్. యాక్చువల్గా పిఎం ఆదర్శ్ గ్రామ యోజన. సో దాంట్లో ఆల్రెడీ ఫండ్ ఫ్లో యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు యూటిలైజ్ దట్ మ్యాచింగ్ గ్రాంట్. సిమిలర్లీ మన హాస్టల్ కాంపోనెంట్ రీసెంట్గా కూడా సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా వచ్చారు సార్ ఢిల్లీ. సో దే హ్యావ్ గివెన్ 86 crores for 25 hostels. So that works tenders are completed, now works are going on. Apart from that, district mineral funds, ప్రకాశం జిల్లా రిమైనింగ్ జిల్లాలో కలెక్టర్స్ ఆర్ వెరీ ప్రొయాక్టివ్ టు గివ్. ఒక 20 కోట్లు ఇచ్చున్నారు సార్. అది కూడా టెండర్స్ పూర్తయినాయి. సో వీటి వల్ల ఏంటంటే హాస్టల్స్లో అకామిడేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనం మ్యాచింగ్ 50% ఇస్తే వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో రీసెంట్గా 31.54 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చున్నారు. సో దాంట్లో మనము ఇప్పుడు 22 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా 9 కోట్లు కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు ప్లీజ్ సెండ్ దట్ మనీ. సో ఇప్పుడు జిల్లా వైజ్గా సార్ మనకి పిఎం ఆదర్శ గ్రామ యోజనలో 59 కోట్లు వేరియస్ కలెక్టర్స్ దగ్గర ఈ విధంగా ట్యాబ్లు చెప్పినది. You have to conclude. Yes, sir. I am just 1 minute, sir. So I request collectors to please spend this fund so that we can get remaining funds from the government of India. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కూడా మనకి 9 కోట్లు ఉంది. ఈ 9 కోట్లు ఖర్చు పెడితే దే విల్ గివ్ 30 crores మోర్. సార్ లాస్ట్లో ఇంపార్టెంట్ థింగ్స్ 2 things I will tell, sir. There are some points to collectors. So hostel inspections is very very important, sir. I request collectors to adopt one hostel. సో ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు జేఎన్బి నివాస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఆ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసే విధంగా చూడండి. అదేవిధంగా సార్ మనకి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కలెక్టర్స్ కొంతమంది చొరవ చూపి అవి కూడా రెగ్యులర్గా జరిగేలాగా చేయాలి సార్. అదేవిధంగా తమరు ఎప్పుడు చెప్తుంటారు సివిల్ రైట్స్ డే ప్రతి జిల్లాలో కూడా ప్రతి నెల 30వ తారీఖు నాడు చేయాలి సార్. అది కూడా చేసే విధంగా అందరినీ కోరుకుంటున్నాను. సో ఇవి ముఖ్యమైన అంశాలు ఫ్రమ్ ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. మిగిలిన 1 or 2 డిపార్ట్మెంట్స్ సార్ నమస్తే సార్. సార్ జస్ట్ 5 slides ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ సార్. సార్ అరకు కాఫీ సార్ యాక్చువల్గా దిస్ ఇయర్ సార్ మనము ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద విజన్ యూ హ్యావ్ గివెన్ టు ఫర్ అస్. దిస్ ఇయర్ 2600 ఫార్మర్స్కి 2250 హెక్టార్స్కి ఇప్పటికి ఎపెడా నుంచి వచ్చింది సార్. నవ్ జీసీసీ అండ్ మన రైతు సాధికార సంస్థ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ ముగ్గురు కలిసి సార్ ఇప్పుడు నెక్స్ట్ దే ఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్ ఫర్ ద 6000 హెక్టార్లకు వెళ్తున్నారు సార్. సో నవ్ దే ఆర్ టెల్లింగ్ దట్ ఎవ్రీ ఇయర్ ఇక నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి 10,000 హెక్టార్లకి దే విల్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ సార్. అయితే ఈ సర్టిఫికేషన్ రావడానికి ఒకటి సార్ ఎపెడా హ్యాస్ టు దే విల్ ఎగ్జామిన్ 3 సంవత్సరాలు వీళ్ళ ఫార్మింగ్ని అబ్జర్వ్ చేసినాక కానీ ఇవ్వరు సార్. సో నవ్ జీసీసీ అండ్ అదర్ ఫంక్షనరీస్ ఇన్ ద ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఇది దే ఆర్ పుట్ ఇట్ యాజ్ అ ప్రైమరీ థింగ్ సార్. అది చేస్తున్నారు సార్. లాస్ట్ టైం ఏటీఆర్లో ఇది సార్. అదేవిధంగా మీరు లాస్ట్ టైం చెప్పింది ట్రైబల్ ఏరియాస్ అన్నింటిలో కూడా కనెక్టివిటీ రావాలి. దిస్ అడవి తల్లి బాట సార్. దీంట్లో మనకి 612 కిలోమీటర్లు మనకి పిఎం జన్మన్ గ్రామ సడక్ యోజన కింద మనకి ఇది టేకప్ చేసి టెండర్స్ అయిపోయినాయి సార్. సుమారుగా 239 హ్యాబిటేషన్స్కి 202 వర్క్స్కి గాను 200 వర్క్స్కి ఇప్పుడు టెండర్స్ పూర్తయినాయి. ఓన్లీ 2 వర్క్స్కి పూర్తవ్వాలి. బ్యాలెన్స్ 1732 హ్యాబిటేషన్స్కి సుమారుగా 2400 కోట్లు అవసరం ఉంటుంది సార్. బట్ ఫేజ్డ్ మేనర్లో వెళ్ళటానికి నిశ్చయించుకోవడం జరిగింది. ఇప్పుడు 550 కోట్లలో వర్క్స్ శాంక్షన్ చేసి ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. అదేవిధంగా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను సార్. సో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ కావచ్చు, జిఓఎంఎస్ నెంబర్ 3 మీద ఆల్రెడీ ఒక కన్సల్టేషన్స్ అందరు ట్రైబల్ గ్రూప్స్ చేశాం సార్. తర్వాత యాజ్ పర్ యువర్ డైరెక్షన్స్ విల్ గో ఫార్వర్డ్ సార్. అదేవిధంగా మనకి ఓల్డేజ్ పెన్షన్స్ ఎస్టీలకి 50 ఏళ్ళకే ఇస్తున్నాం సార్. యాక్చువల్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టో ఐటమ్. అది కూడా
ఫుల్ఫిల్ అయింది సార్. నెక్స్ట్ ఫీ రీయింబర్స్మెంట్ 24-25 ఎస్టీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్కి అందరికి కూడా కంప్లీట్ అయింది సార్. 260 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సబ్ ప్లాన్ ఫండ్స్ అదేవిధంగా టీఎస్పీ సబ్ ప్లాన్ ఫండ్స్ కూడా ఏ విధంగా ఎస్సీస్కి జరుగుతుందో ఎస్టీలు కూడా అదే విధంగా చేస్తున్నాము. ఇప్పటివరకు 37% యూటిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రివైవల్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్ సార్, దట్ ఆల్సో అండర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. సార్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ గివింగ్ సార్, పిఎం జన్మన్ అండ్ జుగువా అని. సో పిఎం జన్మన్ కింద ఏంటంటే సార్ పీవీటీజీస్కి 11 ఇంటర్వెన్షన్స్ ఇస్తారు సార్. అవి కూడా రెగ్యులర్గా మేము రివ్యూ చేస్తున్నాం సార్. సో వీఆర్ ఆల్ పీవీటీజీస్కి హౌసింగ్ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, పీవీటీజీ ఏరియా టవర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీస్ థింగ్స్ వీఆర్ రివ్యూయింగ్ సార్. అదేవిధంగా జుగువా అంటే ఏంటంటే సార్ ఏదైతే ట్రైబల్ హ్యాబిటేషన్స్లో 50% పాపులేషన్ కనుక ఎక్కువ ఉంటాయి, అదర్ దాన్ ద పీవీటీజీ కాకుండా ఎనీ ట్రైబల్స్లో 50% ఎక్కువ ఉన్న చోట ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 20 ఇంటర్వెన్షన్స్లో ఫండింగ్ చేస్తామని రీసెంట్గా అది డిక్లేర్ చేయడం జరిగింది సార్. వీఆర్ టేకింగ్ ప్రిపరేషన్ అండర్ దట్ ప్రోగ్రామ్ సార్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ సార్. యాజ్ కాఫీ సార్ 2030-31 కల్లా 1,00,000 ఎకరాలకి ప్లాన్ చేశాం సార్. అదేవిధంగా వీడీవీకేస్ కూడా వంధన్ వికాస్ కేంద్రాస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ద ట్రైబల్స్, ఎంపీసీ సార్. అదేవిధంగా టస్సార్ సిల్క్ లాస్ట్ టైం మీరు వచ్చినట్టుగా చింతూరు ఏరియాలో వీఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ టస్సార్ ఎక్స్పాన్షన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద ట్రైబల్ యూత్. రబ్బర్ ఎక్స్పాన్షన్ ఇన్ ద రంపచోడవరం సార్, దిస్ ఇయర్ ప్లాన్ ఫర్ ద 3,000 acres ఇన్ ద రంపచోడవరం ఏరియా ఫర్ ద రబ్బర్ ఎక్స్పాన్షన్. అదేవిధంగా టవర్స్ ఇన్ ట్రైబల్ ఏరియా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు 1753 టవర్స్ శాంక్షన్ అయితే 1353 టవర్స్ ఎరెక్ట్ అయిన జరిగింది సార్. ఇంకా బ్యాలెన్స్ 423 టవర్స్ వీఆర్ ప్లానింగ్ టు ఎరెక్ట్ ఇన్ 6 months విత్ ద హెల్ప్ ఆఫ్ ద ITNC డిపార్ట్మెంట్ సార్. సార్ దీస్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ సార్, పిఎం జన్మన్ రిమైనింగ్. సో ఫండ్స్ వీఆర్ గెటింగ్ సార్ అండ్ టెండర్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ సార్. సార్ ఫైనల్లీ సార్ దీస్ ఆర్ ద ఆస్క్ ఫ్రమ్ ద కలెక్టర్స్. సో రెగ్యులర్లీ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి శానిటరీ కాంప్లెక్సెస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా శాంక్షన్ అయినాయి. సో అవి వీలైనంత త్వరగా కలెక్టర్స్ టెండర్స్ పిలిచి పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏఎన్ఎంస్కి ప్రతి గురువారం నాడు ఆ రెస్పెక్టివ్ మన ఆశ్రమ్ స్కూల్కి విజిట్ చేసి హెల్త్ చెకప్ చేయించాలి సార్. అది ఒకటి కలెక్టర్స్ హ్యాస్ టు టేక్ కేర్ సార్. దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ సార్ నమస్తే సార్. బీసీ వెల్ఫేర్ సైడ్ నుంచి సార్, బీసీ వెల్ఫేర్ అండ్ ఈడబ్ల్యూ సైడ్ నుంచి మనకి లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ కింద హాస్టల్స్కి సంబంధించినటువంటి రిపేర్స్ చేయమని చేయడం, అదే రకంగా రెగ్యులర్ బడ్జెట్ అలాట్మెంట్తో మనం 13 కోట్లు ఇస్తే సిఎస్ఆర్ కింద డిఎంఎఫ్ కింద కలెక్టర్స్ ఒక 48 crores 34 crores ఇవ్వడం జరిగింది సార్. మొత్తం 38 crores మనం వర్క్స్ టేకప్ చేసాం సార్. అవి 21 crores వర్త్ ఆఫ్ వర్క్స్ అని కంప్లీట్ చేయగలిగాం సార్. అదే రకంగా సైట్స్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి బీసీ భవన్స్కి, అదే రకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం, తర్వాత కాప్ భవన్స్కి సంబంధించి సైట్ ఐడెంటిఫికేషన్స్లో మనకి అనంతపూర్లో లేటెస్ట్గా ఒకటి ఐడెంటిఫై చేయడం బీసీ భవన్ చేయడం జరిగింది సార్. ఇంకా 18 జిల్లాల్లో సైట్ ఐడెంటిఫికేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది సార్. రెసిడెన్షియల్ స్కూల్లో నెల్లూరు, అదే రకంగా చిత్తూరులో మనకి ఆల్రెడీ సైట్స్ ఇచ్చారు సార్. అది ఇంకా 45 ప్లేసెస్లో మహాత్మా జ్యోతిబా పూల్ రెసిడెన్షియల్ స్కూల్కి సైట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. అదే రకంగా కాప్ భవన్స్కి సంబంధించి 13 జిల్లాల్లో 11 పాత జిల్లాల్లో అంటే పాత రిజిస్ట్రేషన్లో 11 జిల్లాల్లో ల్యాండ్స్ అని ఆల్రెడీ అలాట్ చేశారు సార్. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో ఇంకా ల్యాండ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది కాకుండా నెక్స్ట్ మనకి స్వచ్ఛాంధ్ర కింద మనకి స్కూల్స్ టాయిలెట్స్ 1904 టాయిలెట్స్ శాంక్షన్ అయ్యాయి సార్. దానిలో 370 units అనేవి ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. అవి 72 అనేవి కంప్లీట్ చేశారు సార్. సో ఇదొకటి కలెక్టర్స్ కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించి ఆ టాయిలెట్స్ తొందరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. అదే రకంగా స్కూల్స్ బీసీ వెల్ఫేర్, అదే రకంగా ఎంజేపీ స్కూల్లో చూసుకున్నట్టయితే మనకి 96%, 27% మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది సార్ సప్లిమెంట్లో. అదే రకంగా రెసిడెన్షియల్ స్కూల్లో చూసుకుంటే 98.43 పాసెస్ అనేవి పాస్ అయ్యారు సార్. దానికి అంటే హైయెస్ట్ అమాంగ్ ద రెసిడెన్షియల్ స్కూల్ ఫ్రమ్ ద బీసీ వెల్ఫేర్ సైడ్ సార్. తర్వాత లాస్ట్ టైం బేసిక్ టైలరింగ్ కోసం తమరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మనం కంప్లై చేయడం జరిగింది సార్. అది కూడా ట్రాన్స్పరెంట్ వేగా ఆ ట్రైనింగ్ అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి బీసీ స్టడీ సర్కిల్స్ జిల్లాల్లో మనకి 13 జిల్లాల్లో ఉన్నాయి సార్. దానికి సంబంధించి మెగా డిఎస్సి కోచింగ్ ముఖ్యంగా ఆఫ్లైన్, ఆన్లైన్లో మనం
4,710 మెంబర్స్కి ఇచ్చాము సార్. దానిలో 238 మెంబర్స్కి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు సార్. ఈ బీసీ స్టడీ సర్కిల్స్ జిల్లాలో ఉన్నవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 15 years సంబంధించి దానికి స్టడీ చేసినందుకు పర్ఫార్మెన్స్ చూసుకుని మనకి స్కాచ్ అవార్డు రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్రానికి రావడం జరిగింది సార్. దానికి 20th వాళ్ళు మనల్ని స్కాచ్ అవార్డు ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది సార్. అదే రకంగా మనకి ఆధార్కి సంబంధించి తమరు మండల్ లెవెల్లోన డిస్ట్రిక్ట్ లెవెల్లోన వర్క్షాప్స్ కండక్ట్ చేయమన్నారు సార్. అవి కండక్ట్ చేశాం సార్. 850 టూల్స్ ఐడెంటిఫై చేసింది సార్. 20 ట్రేడ్స్ ఐడెంటిఫై చేసింది సార్. దీనిలో కమ్యూనిటీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. అదే రకంగా ఈ P4 మోడల్ తమరు ఆల్రెడీ చెప్పారు సార్. కాప్ భవన్స్కి సంబంధించి P4 మోడల్లో ఇన్కంప్లీటెడ్ చేద్దామన్నారు సార్. దాన్ని మనం ప్రాసెస్లో చేయడం జరుగుతుంది సార్. ఇంకా మేనిఫెస్టో ఇష్యూస్కి వచ్చేసరికి మాకు కొద్దిగా తమరు చెప్పిన దానిలో కవర్ లేదు సార్. దానిలో గోల్డ్ స్మిత్కి మనం సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టగలిగాను సార్. అదే రకంగా 33% రిజర్వేషన్ లెజిస్లేషన్కి సంబంధించి స్టేట్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేయడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అట్ ప్రజెంట్ దట్ ఈస్ పెండింగ్ సార్. అదే రకంగా 34% రిజర్వేషన్ ఇన్ ద బీసీస్ టు ద నామినేటెడ్ పోస్ట్కి సంబంధించి ఏదైతే యాక్ట్ 24/2019 ఉందో అది రిపీల్ చేయడం జరిగింది సార్. దాని క్యాబినెట్ అప్రూవ్ అయింది సార్. నెక్స్ట్ స్టేజ్లో డ్రాఫ్ట్ మెమరాండం అప్రూవ్ చేసినట్టయితే మనం క్యాబినెట్ అప్రూవల్తో అసెంబ్లీలో మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. తర్వాత 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ సంబంధించి దానికి ఒక డైరెక్షన్ తమరించి అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే దానికి డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనకు 3 ఉన్నాయి సార్. 3 ప్రకారం కూడా ట్రిపుల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ సార్. అది చేస్తే మనకి ఎందుకంటే వితౌట్ బీసీ రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్ ఎలక్షన్ చేయడానికి వీల్లేదు అనేది సురేష్ మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్ అనే కోర్టులో తెలియజేయడం జరిగింది సార్. తర్వాత బీసీ ప్రొటెక్షన్కి సంబంధించి మనకి 17th గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సార్. దీనికి లా కమిషను అదే రకంగా లా డిపార్ట్మెంట్ తర్వాత మన బీసీ కమిషన్ వారు సజెస్ట్ చేసి ఏంటంటే టర్మ్స్ అండ్ ప్రిఫరెన్స్ చేయాలంటే అందరం కూర్చొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది సార్. అదొక ఇష్యూ సార్. నూర్ ప్రాసెస్కి సంబంధించి అది బీసీలో పెట్టడానికి మనం ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి అనుకున్నాం సార్. అది కూడా అండర్ ప్రోగ్రెస్లో ఉంది సార్. కలెక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన కలెక్టర్ సైడ్ నుంచి వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద కలెక్టర్స్ ఈజ్ దట్ మనకి తమ లాస్ట్ మీటింగ్లో మనకి అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి స్టేట్ లెవెల్లో ఆఫీసర్స్ వరకు కూడా గ్రేడింగ్ చేయాలంటే ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్ తయారు చేయాలని చెప్పడం జరిగింది సార్. పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెకానిజంకి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ కమ్యూనికేట్ చేశాం సార్. సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ విత్ ద వార్డెన్స్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఆల్సో వీ హ్యావ్ కండక్టెడ్ ఇట్ సార్. దానికి సంబంధించి మనకు 6 ఇంపార్టెంట్ మేజర్ ఐటమ్స్ కాంప్రహెన్సివ్గా స్టూడెంట్ వెల్ఫేర్కి అకాడమిక్ పర్ఫార్మెన్స్కి ఉద్దేశంతో తయారు చేసింది సార్. దానికి మనకి కలెక్టర్స్ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ దెమ్ టు హ్యావ్ రివ్యూ విత్ దేర్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ సార్. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో తమ చెప్పిన దాని ప్రకారం కంటిన్యూషన్ ఏంటంటే సార్ ఏఐ ఎనేబుల్డ్ యాప్ అనేది మనం ఇప్పుడు ట్రయల్ రన్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా అది హైజీన్కి సంబంధించి శానిటేషన్కి సంబంధించి మెనూ ఇంప్లిమెంటేషన్ సంబంధించి బిల్డింగ్ స్ట్రక్చర్ సంబంధించి ఏ యాప్ అని కూడా దగ్గరలోనే మనం అది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఈ తర్వాత ఎస్బిఎం కింద మనకి సాసా కింద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద మనకి ఏదైతే ఉందో టాయిలెట్స్ మనకి శాంక్షన్ చేసాం సార్. కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని వారు కొద్దిగా SCRWతో రివ్యూ చేసి తొందరగా అది పూర్తి చేస్తే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ మనకి CSR కింద DMF కింద కలెక్టర్స్ ఎస్పెషలీ మనకి CSR కింద అయితే నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, అనకాపల్లి కలెక్టర్స్ దే ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ సార్. అదే రకంగా DMF కింద మనకి సత్యసాయి, అనంతపురం, ప్రకాశం, కృష్ణ, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, విజయనగరం, తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ DMF ఫండ్స్ కూడా అలాట్ చేశారు సార్. దీంతో 440 హాస్టల్స్ మనం ప్రిపేర్ చేశాం సార్. దాంతోపాటు హాస్టల్స్లో మనకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానీ, టీవీస్ ఏర్పాటు చేయడం కానీ, వాషింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం కానీ సార్. చాలు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. సరిపండి సార్ మైనార్టీ వెల్ఫేర్ ఒక 2 సార్. 2 minutes. మైనార్టీ వెల్ఫేర్ శ్రీధర్. ఎస్ సార్. సార్ మైనార్టీస్లో తమరు ఆల్రెడీ కవర్ చేశారు సార్. మేనిఫెస్టో ఐటమ్స్ ప్రతి ఒక్కటి మనం అమలు చేస్తున్నాం సార్. ఇందులో ప్రత్యేకంగా ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ హజ్ పిలిగ్రిమేజ్ గురించి మీరు తీసుకున్న చర్యలు చెప్పాలి సార్. అదో లాస్ట్ ఇయర్ 72 అప్లికేషన్స్ ఫ్రమ్ విజయవాడ వస్తేనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒప్పుకోలేదు సార్. కానీ ఈసారి తమరు ఇంటర్వ్యూని లెటర్ ఇస్తే వితౌట్ ఎనీ అప్లికేషన్ విజయవాడ ఈ సెలెక్టెడ్ యాజ్ ఎంబార్కేషన్ పాయింట్ సార్. సో మేము 2 days ఛాలెంజ్ తీసుకొని లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి
together with your decision of extending financial assistance of 1 lakh. ఒక 2 రోజుల్లో మొత్తం 1000 అప్లికేషన్లు మొబిలైజ్ చేశాం సార్. ఈసారి 475 ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ పెట్టారు సార్. 600 మంది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టారు సార్. పాసిబిలిటీ ఆఫ్ 3 to 4 ఫ్లైట్స్ ఫ్రమ్ విజయవాడ ఈసారి వేసుకునే అవకాశం మీ వల్ల వచ్చింది సార్. దిస్ ఇస్ ఎ మేజర్ అచీవ్మెంట్ సార్. సో నెక్స్ట్, సో నాన్ ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో పర్సీవ్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ సార్, యూ హ్యావ్ రివైవ్డ్ దిస్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ సార్ ఈ సంవత్సరం నుంచి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ BRO అండ్ ఆల్ అవర్ డిస్ట్రిక్ట్ ప్లాన్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ సార్ అండ్ వీఆర్ టేకింగ్ అకార్డింగ్లీ. నెక్స్ట్ సార్, ఈ స్లైడ్ నెక్స్ట్ వద్దాము. నెక్స్ట్ అజెండా 5కి వెళ్ళండి ప్లీజ్ సార్. ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ సార్. 60-40 బేసిస్లో ప్రైమ్ మినిస్టర్ జన వికాస్ కార్యక్రమం. దిస్ పర్టైన్స్ టు క్రియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ సార్. సో ఇప్పటివరకు మనము 2014-18లోనే అమలు చేసాము. లాస్ట్ టర్మ్లో దీన్ని నెగ్లెక్ట్ చేశారు సార్. అప్పుడు మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా స్కూల్స్, హాస్టల్స్, సో ఇవన్నీ చాలా శాచురేషన్ పాయింట్ వరకు అమలు చేశాం సార్. ఇంకొద్ది వర్క్స్ మిగిలిపోయినాయి, అవి కంప్లీట్ చేసేస్తే సరిపోద్ది సార్. నెక్స్ట్ సైడ్ సార్, వై దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే సార్, ఇప్పుడు మనము షిఫ్ట్ ఫ్రమ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇన్కమ్ జనరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కమ్యూనిటీ అసెట్స్ ప్లాన్ చేస్తున్నాం సార్. దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు రిలాక్స్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఏరియాస్ సార్. ఇదివరకు 25% ఇన్ ఎ సెలెక్ట్ ప్లేస్ మైనారిటీస్ ఉంటేనే మనకి ఈ స్కీమ్ వచ్చేది. ఇప్పుడు వార్డ్ లెవెల్ వరకు ఎక్కడైతే మేజర్ మైనారిటీ పాపులేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇది స్కీమ్ అప్లై చేసేటట్టు గైడ్ లైన్స్ ఇస్తున్నారు సార్. అండ్ న్యూ ఇయర్స్ ఆల్సో వచ్చాయి సార్. దీనిలో స్పోర్ట్స్ సెంటర్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, సోలార్ పార్క్స్, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ సార్ ఇన్ మున్సిపాలిటీస్ వేరెవర్ మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో ఇవన్నీ మనం వర్క్స్ కింద ప్రపోజ్ చేసి శాంక్షన్ తెప్పించుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది సార్. సార్, తమరు ప్రయత్నం చేస్తున్న 175 ఇండస్ట్రియల్ పార్క్స్లో వీఆర్ టార్గెటింగ్ అట్లీస్ట్ 10 parks ఫ్రమ్ వక్ఫ్ ల్యాండ్ సార్, విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ లిటిగేషన్ అండ్ వేర్ వీఆర్ గ్యాదరింగ్ ద కన్సెంట్ ఆఫ్ లోకల్ పబ్లిక్ అండ్ ముతావలీస్ ఆల్సో సార్. అండ్ లాస్ట్ ఐటమ్ సార్, వక్ఫ్ ల్యాండ్స్ మీద ఉమ్మీద్ యాక్ట్ ఈరోజు సుప్రీంకోర్టులో 3 ఇష్యూస్ మీద స్టే ఇచ్చారు సార్. సో దాంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మేజర్ పాత్ర కొంచెం తగ్గింది సార్ ఇప్పుడు. సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో ఆల్ ది వక్ఫ్ ల్యాండ్స్ సెంట్రల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అండ్ అప్డేషన్ చాలా చురుగ్గా జరుగుతుంది సార్. వితిన్ 6 months వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ వక్ఫ్ ల్యాండ్స్ ఆల్సో ఇంటూ డెవలప్మెంట్ పాత్ సార్. ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐడెంటిఫై చేసి కొంచెం ఎంక్రోచ్మెంట్స్ తీసేసి ప్రొటెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Good afternoon, sir. Sir, actually title was towards income generation and creation of wealth for Velugu 2.0, sir, which you have been saying on several platforms, sir. For all the collectors, you are aware that more than 30 years now, Andhra has been a pioneer in the self-help group movement. More than 89 lakh women are federated into 8.9 lakh self-help groups. We have 27,000 village organizations. 20 to 30 self-help groups make up for a village organization. 20 to 30 village organization make up for Mandal Samakya. All our mandals have Mandal Samakyas. All of them confederate at Jilla Samakya, and all the Jilla Samakyas together form the Rashtra Samakya. Last year, credit support through bank and Srinidhi, which is the SERP's own bank, CIF and Unnati, they have accessed credit of 40,424 crores. Andhra is by far number 1 in the whole country in terms of accessing of credit. SHGs have their own savings of
20,000 crores, which is right now available in all the banks. Honorable CM in the last Secretaries and Ministers Conference has given us clear directions. He wanted to understand, Prati Samvatsaram, you go on taking loans and returning the loans. Our NPA is very, very low, less than 0.02. That means loan recovery from the women is more than 99.99%. So he said, where are these loans going? And they have to go towards being productive. And then he also said that the loans have to be tracked and accounted for. And then we have to work towards creation of health and creation of wealth and health, of course. And most importantly, a target given to us was creation of 1 lakh women entrepreneurs. So this year in April, we have undertaken an exercise where more than 1.2 lakh young women have been trained. So instead of a top-down approach where as per the cash credit limit, it's 20 lakhs. So normally it is 20 lakhs by 10 and each woman gets a loan of 2 lakhs and how she spends it, we do not know because it's all offline. So what we have done this year is every young woman was allotted 3 to 4 groups. They have gone to each of these 3 to 4 groups and understood the credit and livelihood requirements of each of these women. And the sum whole of the 89 lakh women requirements has been accumulated into what we call the Annual Credit and Livelihood Action Plan. And these Annual Credit Livelihood Action Plans have been converted into microcredit plans by specially convened meetings, and with the signatures of all the 10 members of the SHGs, they have been uploaded into the bank's login. And online banker sanctions have been given. For this, special SLBC has been held, and initially bankers were hesitant about the online microcredit plans, but now it is settled and bankers are actually happy because they are able to actually track what is happening. And if you see this, actually whatever loan is coming, this is the anatomy of the loan. 74% is going for income generation, 13% is going for productive loans, and consumption is 13%. This is where we request the collectors to intervene. As you can see, almost 92% microcredit plans have been completed, uploaded. Already there is a sanction of 71% from the banks, that is 21,000 crores has been already sanctioned by the banks. You need to ensure that all the MCPs are uploaded. Mandatory condition is all the 10 members sign online, and bankers are also sanctioning it online. So please ensure that the bankers give the sanctions. Now this is what is very important. If you look at the breakup of the MCPs generated, this is what it is looking like. MCP1 is what is the livelihoods, MCP2 is the consumption needs, MCP1 is constituting 74%, as I was mentioning before. Now just one, I've taken only one livelihood, and since we don't have the time, today morning there is a long discussion about animal husbandry. See, livestock alone, 6,84,000 women have asked for 89,989 crores worth of livestock. Dintlo already sanction has come for 4,315 crores for about 3.5 lakh women. So I request you to ensure that 100% bank loans are sanctioned. More importantly, it is very important for us to ensure that quality livestock is grounded. For this, yesterday Special CS Agriculture and ourselves, we had a detailed meeting with the animal husbandry and DRDA functionaries to ensure that an SOP is followed. And ultimately, it is a woman beneficiary who is, who is going to buy it. So her need and her want should be taken into account. Whatever Anakapalli collector has raised, in fact, she is doing a great job in Anakapalli district. That has to be ensured. But at the same time, guide them to go to the next state or whatever, but there should be no coercion of any kind. But if we are able to ground this
it will be a huge support to the state's plan of increasing the livestock wealth. And these are all the various things. SOPs have been communicated. Veterinary doctors should be pressed into service. Immunization and insurance plans, you will have to look at locally. Earlier it was being done at the state level, but we don't want to do that. You all are requested to please do this. Same thing with horticulture, same thing with sericulture. Agriculture, we are giving 25 different types of loans are being credited. Our livelihood spectrum, as per the Honorable CM's direction that we have to work for creation of wealth. In our livelihood spectrum, we have on one hand the individual livelihoods, second will be the women-led enterprises, then the cluster level livelihoods and e-commerce, which is the future. For our women entrepreneurs, one, if you can see all the arrow marks, these are the different routes through which we can, a women entrepreneur can be created. And this keeps increasing as we increase our livelihood spectrum. So MCP and bank-based, from the MCP and bank-based, I'll just take you, then you have different missions. You have the PM FME and PM EGP. I'm happy to tell you that Andhra is number 1, sir, in PM FME last year. In terms of accessing, almost 6,000 units have been grounded, sir. Manaki food processing industry is, department is our nodal agency and they are very prompt in giving, sir. 35% grant anedi untundi, sir, dintlo. So we are making full use of that particular activity, sir. So this is the women entrepreneur from the first route that I was telling you, that is from the microcredit plan. As you can see, 1,04,000 have bankers have approved 65,000. I request you to please ensure that these are grounded in a qualitative manner. There is a dashboard available with the logins for all of you, and this is what it looks like. This is to the VO level, this is to the SHG, and this is the individual lady. This is there with her ID name and అందరికీ నమస్కారం అండి. నా పేరు మచ్చి పార్వతి. మాది ఆనందపురం మండలం, ఆనందపురం గ్రామం, విశాఖపట్నం జిల్లా. మాది లోకలమ్మ తల్లి SHG గ్రూపు. మేము అందులో సభ్యురాలి. మాకు ఇక్కడ మేము మిల్లెట్ షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ మిల్లెట్ షాప్ అనేది పెట్టుకి ట్రైనింగ్కి వెళ్ళాం మేము ఒక 5 రోజులు. అక్కడ మిల్లెట్ మీద ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకుని షాప్ అనేది పెట్టామండి. దీనికి మన సర్పవారి సహకారంతో PMFME లోన్ 1,00,000 రూపాయలు, మన గ్రాంట్ సంబంధించి 1,00,000 రూపాయలు, నెక్స్ట్ శ్రీనిధిలోనూ ఒక 50,000 రూపాయలు లోన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ లోన్ అనేది తీసుకొని ఈ షాప్ పెట్టడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ లో మాకు ఈ షాప్ గురించి ఓదలు, కొర్రలు, అరికలు, సాములు అవి ఎలా వాడాలి, వాడటం వల్ల ఆరోగ్యం తాలూకా బెటర్మెంట్ ఏంటి అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అవి మేము వాడుతూ అవి నలుగురికి ఆరోగ్యం బాగోవాలని చెప్పేసి వాళ్ళకి మేము సేల్ చేస్తూ మేము ఉపాధి కల్పించుకుంటూ మాతో పాటు మరొక ఇద్దరికి ఉపాధి కల్పిస్తూ ఇప్పటికి బాగా నడుస్తుంది. నెలకి ఒక 20 నుంచి 25 video open. Sir, itlaga prati women entrepreneur we are tracking, sir, and every 3 months we want to track, sir, so that we have an idea of what's happening. So this is the MCP and bank based. So bamboo mission, ASR district is our concentrated area. 5,000 acres lo we are doing the plantation. We are also setting up the bamboo processing plant. Dinesh has already called for tenders for the bamboo processing plant. Rates are not good, so we are again recalling. With the ISB, yes, sir. Sir, in partnership with ISB, 5 farmer producer companies have been formed. They have through AI, they have actually estimated, sir, the amount of bamboo available in the ASR district, and now they also have a corporate tie-up. And they are actually now harvesting will start in the month of November, and this is also we think is going to make a huge difference in terms of economy.
Next 5 districts now estimation of the amount of bamboo available is starting. So we will be concentrating more on this in the bamboo mission. Similarly, we have a millet mission where we want to create 3,000 women entrepreneurs. So far 200 of them have been trained twice by national level chefs, and if you look at below, these are the breakup. Some of them want to do production and consumption in millet cafes, processing and value addition, marketing and distribution. Since millet is having huge national and international market, we are tying up with several other companies as well. Similarly, moringa is the superfood, as all of you know. In AP, we have almost 17,000 hectares of moringa which is being cultivated. Unfortunately, a lot of Tamil Nadu companies come and take the raw product and go away. We need to set up processing plants here. So, 9 Jillallo with 30 lakhs each. We are setting up dryers and processing unit. For this, all our farmers have gone to Periyakulam Horticulture University in Madurai, which is our technical partner, and they are going to help us. They have also given us the buyers, Raheja Company and Miracle Tree Madurai. I request the collectors to kindly make a note. Even cultivation, they have a variety which will harvest in 90 days time, and for that NGN RGS has given us a special patch. So I request you to please look into it. Similarly, I will not go into too much into details into aqua based. We are in partnership with the Fisheries Department and 4 national institutes for seaweed cultivation, and the other different types of which we will give you separate directions for. Circular economy enterprises is something that we are very interested in, and a lot of collectors are already working on it. From jute bags, coconut, Didis, drone Didis, 440 drone Didis, Didis, drone Didis, 440 drone Didis, Didi. Similarly, native Araku and Gatos coffee Didis, we have target of 100 each. Native Araku already we have achieved 38 and we'll be achieving the remaining shortly. So these are all the various artisanal and sectoral clusters for which, as a part of the NRLM, we already have annual action plan approval. Scoping studies have been approved. DPR is under preparation, and with this, we hope to get more and more women entrepreneurs. Particularly exciting is the Jakampudi Industrial Estate, sir. The Lakpati Didi Park ani Yuvraj has agreed to give us, sir, and Government of India kuda mana Chandrasekhar sir Pemisani sir, already he has spoken to them, sir. Daniki oka 25 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు in principle they have agreed, sir. So we will be and similarly Guntul pickle cluster, sir, and about 4 to 5 handloom clusters. This is my last slide, sir. IIM ISAG has been identified by the Government of India to incubate 150 women entrepreneurs. I request all the collectors to pay special attention, because over a period of 5 years, they will receive funding, they will receive training, and this can be replicated. So Government of India has given us a special dispensation that we can identify whichever sector we want. So I request the collectors to take special interest and identify good this one. They're also going to train our functionaries in entrepreneurship. Similarly, XLRI is deploying a tool to assess a woman in terms of her entrepreneurial qualities, so that it's not a random person who gets identified to become an entrepreneur. There is a very scientific tool developed by Stanford University, sir, and already Sri Lanka, Bangladesh, they are using the tool. We are going to start using this tool, sir. And we're also going to train our functionaries in SERP, sir. Finally, sir, on the e-commerce, we have created a record for 23,000 products, but we are lacking in branding, sir. Pradyumna Gari advice though, we have identified a good agency under tender, sir. So branding anedi tvaralone we will be creating a brand, so all our products can be branded and marketed well, sir. This is the last slide, sir. I just give you the context. 40,000 crores is what is under circulation. 40,000 crores is what is going to be taken this year. 20,000 crores is their savings. So you're looking at 1,00,000 crores. And these are the accounts of 90 lakh women. So we think it's very, very important. Book accounting is very, very important. So we have introduced meeting place of SHG is geofenced now. And attendance is now being captured through facial recognition system. There is an online M-book keeping.
and these accounts are shared for banking and bank statements are compared. We are introduced on a pilot basis a super app, where this super app is downloaded into a woman's phone, and she will be not only able to see her latest accounts, but she will also be able to hear it, because how much ever you talk about financial literacy, they depend upon banks and the village bookkeepers to keep them informed. So that last voice message, and then, sir, this is downloaded into every woman's phone, sir. శ్రీమతి బేబీ బేనాబాతులా గారు, మీ పొదుపు 20,790 రూపాయలు. అప్పు వివరములు: శ్రీనిధి పొందిన అప్పు 50,000 రూపాయలు. అప్పు తీసుకున్న తేదీ జూలై 30, 2024. మొత్తం వాయిదాలు 24. చెల్లించిన డబ్బు 20,566 రూపాయలు. చెల్లించిన వాయిదాలు 11. చెల్లించాల్సిన డబ్బు అప్పు నిల్వ 29,434 రూపాయలు. చెల్లించాల్సిన వాయిదాలు 13. Sir, we not only written statement, sir, but also written itla vintun, sir, and then she can ask also, sir. Press chesi adigite questions kuda adugutun, sir, and then grievance also, sir. You can suppose avidiki edana complaint ochindi anukondi, sir, na lekkal, sir. Oddule ma, you can stop that. So she can actually press the button and ask, sir, naaki problem undi ante that gets registered as a grievance, sir. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కరుణా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్స్ట్రాడినరీ వర్క్ షీ ఈజ్ డూయింగ్. ఏ వర్క్ అప్ చెప్పినా విత్ డెడికేషన్. నాకు అందుకే మార్నింగ్ కూడా చెప్పాను, ఇదే మరి ఇన్నోవేటివ్ ఐడియాస్ పెట్టి పెన్షన్ కూడా 91% పబ్లిక్ అప్రూవల్ రేట్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చాలా బాగా చేస్తూ ఉంది. ఇక్కడ హ్యూజ్ ఫోర్స్ డాక్రా సంఘాలు నాకు చాలా దగ్గరుండే సంఘాలు, నేను క్రియేట్ చేసినటువంటి సంఘాలు ఇవి. చాలా అటాచ్మెంట్ ఉంది. అలాంటి అటాచ్మెంట్ ఉండేది ఈరోజు మీరు చూస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలని డీఫంక్ట్ చేయగలిగారు, కానీ ఈ ఒక్క కార్యక్రమాన్ని ఎవ్వరు ఏం చేయలేకపోయారు. అంత పవర్ఫుల్గా డాక్రా, మెప్మా, రూరల్ ఏరియాలో డాక్రా, అర్బన్ ఏరియాలో మెప్మా, ఈ రెండు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో చూడండి, మీరు ఒక హిస్టరీ జ్ఞాపకం ఉండాలి. ఆ రోజుట్లో రాష్ట్రం మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొచ్చాం, ఒక 7-8 తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు రైతుల కోసం. అదే సమయంలో డాక్రా సంఘాలు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీలు, ఏది మదర్స్ కమిటీస్, ఇవన్నీ. అదే మరి పేరెంట్స్ కమిటీలు. ఇప్పుడు కూడా మొన్నే మెగా పేరెంట్ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో వన సంరక్షణ సమితి చేశాం. సీఎం ఎంపవర్మెంట్కి కూడా సీఎం ముఖ్యమంత్రి గ్రూపుల్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు క్రియేట్ చేశాం. వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు వాటర్ ప్రూఫ్కి వెళ్తున్నాం. ఈ విధంగా అనేక సంఘాలను చేస్తే అన్నింటికంటే ఈ రోజుకి సస్టైన్ కావడం కాకుండా పవర్ఫుల్గా కంట్రీలో నెంబర్ 1 డాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు. వారు ఇప్పుడు వినూత్నంగా తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. అంత డబ్బులు పొటెన్షియల్ ఉండే 1 కోటి మంది ఉమెన్ ఫోర్స్ ఇది. ఇక్కడ ఒక 90 లక్షలు, అక్కడ ఒక 30 లక్షలు ఉన్నారు. మొత్తం కలిసి 1,20,00,000 మంది ఉండే పెద్ద సైన్యం. మామూలుగా డబ్బులు లేకపోతే పవర్ఫుల్గా ఉండదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయాలంటే ఒక 60,000 కోట్లు ఉంది, 50,000 కోట్ల కెపాసిటీ ఉందా మనకు, బారోయింగ్ కానీ స్పెండింగ్ కానీ. Sir, every year 40,000 crores we are borrowing, sir. 20,000 crores మన సొంత సేవింగ్స్ ఉన్నాయి, సార్. రూపాయి పొదుపు చేశాం. మీకు అందరూ ఐడియా కూడా ఉండదు. ₹1 వాళ్ళు సేవ్ చేస్తే నేను రూపాయి ఇచ్చేవాడిని. తర్వాత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం.
తర్వాత దీంట్లో వినూత్నంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఇచ్చారు. పసుపు కుంకుమ కింద ఇచ్చాం. ఇట్లా వేరియస్ ఎప్పుడు అవకాశం వస్తే బెస్ట్ కిట్టి అయ్యింది. వాళ్ళకి డబ్బులు ఇస్తే బ్యాంకులో వేసినట్టే, కడవాళ్ళకి ఇస్తే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చాలా సిస్టమేటిక్ జరుగుతుంది. ఇప్పుడు అదే అడుగుతున్నా, 20,000 ఎస్క్యూలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్లకి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ అసెట్. మంచి బ్యాండ్విత్ ఇది. ఇక్కడి నుంచి వాడుకుంటే P4 కూడా ఇది మేజర్ సోర్స్ అవుతుంది. 1,20,00,000 కుటుంబాలని మీరు ఎంఫోర్ చేయగలిగితే అందరూ కూడా వీళ్ళు పేదవాళ్ళే ఉన్నారు దీంట్లో. మీకు P4లో కానీ వెల్ఫేర్లో కానీ ఇప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసే డిపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. వండర్ఫుల్ కాన్సెప్ట్, బాగా చేస్తున్నామా, కీప్ ఇట్ అప్. మీరు చేయాల్సినంత ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. కాన్సెప్ట్స్ ఆర్ ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. విల్ టేక్ ఇట్ అప్. లాస్ట్ టైం నేను 5 ఏళ్ళు నేను ట్రై చేశాను, కానీ 14-19లో కూడా అనుకున్నంత ప్రగతి రాలేదు. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీరు. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. తొందరలో నేను మీకు ఒక మీటింగ్ పెట్టి చెప్తాను, లాజికల్గా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ వర్క్. కీప్ ఇట్ అప్. Sir, now last presentation our group sir by Piyush sir and P4 sir. Thank you sir. Sir, P4 कार्यक्रम already all collectors are well aware sir. Last time పెద్ద ఎత్తున మన కార్యక్రమంలో జూలై మంత్లో ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది సార్. అయితే ఆ డ్రైవ్లో కొన్ని ఫలితాలు వచ్చినాయి, కానీ కొన్ని లోపాలు, కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి సార్. సో అది మన సరి చేసుకుంటూ ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. సో ఇప్పుడు కొత్త టీంలో సార్ ఆల్ ది కలెక్టర్స్ హు ఆర్ జాయినింగ్ న్యూ ప్లేసెస్ ఆల్సో లాస్ట్ 6 months there has been a drive. ఇట్స్ వినూత్మైన ఒక కార్యక్రమాలని ఇది తీసుకోవడం జరిగింది. ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి ఒక స్పందనతో ఒక కొత్త సిస్టంలో public private people's partnership. So these are 4 P's that we have to get brought together in this, where the people also become active participant. Now this is both ways. I mean, they can be a participant in terms of contributing also, in terms of actively participating in the program and receiving the benefit also. So అందులో ఇది మన 30th March ఉగాది టైంలో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాము. అప్పటి నుంచి టైం లైన్లో గత 2 నెలల నుంచి మార్చిలో ఫిబ్రవరిలో ఒక సర్వే జరిపించాము. దాని తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ చేసి 2 months దీని మీద ఎక్సైజ్ చేసి జూలై నెల అంతా కూడా బోత్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు కానీ ఫీల్డ్ లెవెల్లో GSWS పంచాయతీరాజ్ స్టాఫ్లో కూడా ఈ సర్వేలో కూడా పార్టిసిపేట్ చేస్తూ, అదేవిధంగా స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2-3 సారి ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. సింగపూర్ కార్యక్రమాల్లో కూడా మాట్లాడాము, డయాస్పోరాతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. అదేవిధంగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ HNIs, తర్వాత ఈ కొంతమంది కంపెనీల దత్తదారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది చేస్తూ ఇప్పుడు 19 సెప్టెంబర్కి మొన్న ఈ కార్యక్రమాలని కూడా సెకండ్ ఫేజ్లో, అంటే ఈ ఏదైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో దాన్ని గుర్తించడం, తర్వాత ఈ కొత్త దత్తదారుల్ని తీసుకొని మార్గదర్శిని టైఅప్ చేయడం కార్యక్రమం 19th August వరకు చేయడం జరిగింది. అయితే ఇందులో త్వరగా అంటే 3 రకాలుగా మోడల్స్ ఉన్నాయి. One is that the donors or the margdarshis come forward to adopt a family. So village level లో ఫ్యామిలీ వారిగా కూడా 20 lakh families ని సర్వే చేయించి గుర్తించడం జరిగింది. వారికి టైఅప్ చేసి ఆ ఫ్యామిలీస్కి వాళ్ళు మద్దతుగా ఉండి, దత్తదారుగా ఉండి, అక్కడ వారు ఎప్పటికెప్పుడు ఇంటరాక్ట్ అవుతూ మెంటర్షిప్ కానీ ఇతరులు ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో వాటిలో వీళ్ళంత వరకు వాలంటరీ బేసిస్లో హెల్ప్ చేయడానికి ముందుకు రావడం. అదేవిధంగా ఫండ్ ఆ నీట్ ప్రోగ్రామ్ కింద మండల్లో, విలేజ్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కూడా వేరియస్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అది అడాప్ట్ మండల్ అనే విలేజ్ కార్యక్రమాల కింద ఉంటుంది. CSRలో ఎక్కువగా ఈ కంపెనీస్ ముందుకు వస్తారు. సో బికాస్ దే ఆల్సో హ్యావ్ అ రిక్వైర్మెంట్, సో దే కమ్ ఫార్వర్డ్. అండ్ అది కాకుండా బయట ఉన్న వాళ్ళు, అంటే ఏదైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు ఫండ్ ఆ నీట్ కింద కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇతరులు ఏదైతే ప్రాజెక్ట్స్ తయారు చేస్తామన్న ఒక ఈ P4 సొసైటీ పెట్టడం జరిగింది. ఆ స్టేట్ లెవెల్లో, జిల్లా స్థాయి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా చాప్టర్స్ ఉన్నాయి. వాటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. So this is the overall structure. Now if you look at the drive, sir,
though initially on 19th August we had said that in 13 lakh families adoption, but some adoptions were mapped to GSWS staff only. So that was an anomaly in the system, sir. Adi mana last 15 days lo malli survey చేయించి సరి చేశాము. సో ఇప్పటికి కరెక్ట్ అంచనా ప్రకారం చూసినట్టయితే సార్ 9,40,000 ఫ్యామిలీస్ మాత్రమే మనం టైఅప్ చేసాము. టోటల్ ఫ్యామిలీస్ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇస్ అరౌండ్ 20 lakh. While we had put a target of 15 lakhs, but so far about 1 million we have reached. These million people, ante 9,40,000 families have been identified, need survey has been done, and they have been tied up with a Margdarshi. Now going forward, there are two types of works. One is that this 9,40,000 ఏదైతే ముందుగా వస్తున్నారో వాళ్ళని కార్యక్రమాలు అంటే next 1 year లో we have to help provide assistance to them. Remaining 10 lakh people who are not yet tied up, that as we go along we have to motivate more people or take it up with social media approach and reach out to larger people society and get them tied up. So these are the two kinds of work. District wise the breakup is already shared, sir, so that will be giving around less than 1 lakh Margdarshi is about 80-90 ante ee GSWS staff కొంతమంది పెట్టారు అది తీసాము. So about 90,000 Margdarshilu and 9,40,000 Bangar Kutumbam, which is a fairly good program, sir, in the sense that 3 months lo 1 million mana target reach ayamu. So idi mana amal chesi విజయవంతంగా రౌండ్ చేసినట్టయితే అందరికీ కూడా ఇట్లా మంచి ప్రోగ్రామ్ ఉందని ఇప్పటికే మంచి స్పందన వస్తూ ఉంది. అది మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే సార్ దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో మన దగ్గర వార్డ్ సచివాలయంలో తర్వాత గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ని ఒక్కొక్క స్టాఫ్ని అంటే the Margdarshi and the Bangar Kutumbam is the survey, Margdarshi is the volunteer, is the donor. There has to be a tie-up, local level tie-up. So about 20 families in per ward Sachivalayam staff to tie-up చేయడం జరిగింది సార్. దానికి GO 148 have been given to all these collectors. The request is that GSWS staff has to be motivated. This is not a very huge work. Per family, per person it is about 20 people. They only have to call and then there's an app which they have to download and follow it up in a weekly basis. So there's no additional work ante కొంతమంది ఇది మాకు ఈ పని కాదని అది అనుకుంటున్నారు. ఇది వాలంటరీగా అంటే మన వాళ్ళకి దత్తగారు బాధ్యత తీసుకోవడం ఏం లేదు. మార్గదర్శి అండ్ బంగారు కుటుంబం బెడ్లో టైఅప్ చేయాలి. ఆ ఫాలో అప్ లోకల్ లెవెల్లో చేయాలి కాబట్టి దానికి ఈ జియో ఇవ్వడం జరిగింది. Today, tomorrow, the staff, GSWS staff is in the video conference, collectors conference participate అవుతున్నారు కాబట్టి Wednesday, sir, day after tomorrow, వారికి ఒక్కొక్క జోన్ వారీగా 3 district కి 1 hour VC కూడా ఉంటుంది. అందులో ఈ గ్రామ సచివాలయ స్టాఫ్ కి నేరుగా ఈ యాప్ ఇవ్వడం జరుగుతుంది. They have to tie it up. So that will be doing on the Wednesday. My request is all the collectors by the time you reach back to the district, please ensure that the GSWS staff, the MDOs, take up in a proper manner. Now, if you look at there are 3-4 types of work. One is addition, deletion of the Bangar Kutumbam. Though we have done 2 times survey because it's a volunteer program, still if there are people who want to come, they have to be examined. There is a protocol established. రిక్వెస్ట్ వచ్చినట్టయితే సిపిఓ లెవెల్లో అక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా చేయాలని దానికి ఎస్ఓపి కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా డీలింకింగ్ ఆఫ్ మార్గదర్శి ఆల్రెడీ మనం చేశాము. కొంతమంది ఏదైతే తప్పగా అప్రూవ్ చేశారు జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్తో లింక్ చేశారు దానికి డీలింకింగ్ చేశాము. అది కాకుండా ఇంకా ఎక్కడైనా ఇంతకుముందు మార్గదర్శి వచ్చి మేము చేస్తామని ఇప్పుడు వెనక్కి అంటే ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ అప్ దట్ డీలింకింగ్ కెన్ ఆల్సో బి డన్. Similarly, family management and whatever has to be uploaded in the system అంటే వాళ్ళ నీడ్ సర్వేలో ఏమైనా చేంజెస్ ఉంటే అది కూడా ఈ యాప్ ద్వారా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. So these are the points. First is GSWS staff has to be, training will be there. They will be download the app. In the app, they will get the relevant information of the 20 families and the Margdarshi. They have to call the Margdarshi and ask them that this is this thing. If they are agreeing, then that they have to implement that scheme. That is, suppose if some Margdarshi says, I will sponsor some training program or some skilling, so వాళ్ళు tie up చేస్తారు. If he says that I am not interested, then that linking. ఈ program వాళ్ళు అమలు చేసినట్టు విధానం చూడాలి. అదేవిధంగా వాళ్ళు ఎప్పటికెప్పుడు ఫాలో అప్ చేస్తూ ఫొటోస్ అండ్ టెస్టిమోనియల్స్ కూడా అప్లోడ్ చేస్తే మన సిస్టంలో వస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఎవరైతే మంచి చేస్తున్నారో వారికి మనం గుర్తింపు చేస్తాము. వారికి కార్యక్రమాల్లో కూడా తీసుకొచ్చి will be also felicitating them. So these are the steps, timelines. Then immediately Bangar Kutumbam has to take it up in 10 working days. They have to fill this information. Then 1 month లో కార్యక్రమం మొదలు పెట్టాలి. దాని తర్వాత ఇప్పుడు కూడా ఎవ్రీ 3 months అప్డేట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్లో సిపిఓ లెవెల్లో కూడా వాళ్ళు ఎస్కలేట్ చేయాలి.
these are the training schedules. Already these trainings are going on. All the CPO staff and constituency staff units have been trained. Now GSWS staff training నడుస్తూ ఉంది. By end of September ఈ అంతా యాక్టివిటీ చేసి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. So my request would be, this is a mobile app developed which is already given to the field. My request will be that please actively see that this portion of implementation of P4 is taken up in a befitting manner. Thank you, sir. So these are the points which are already being conveyed, and I request all the collectors to participate. ఇంతకుముందు కొన్ని కిట్సం వచ్చినాయి, అది లేకుండా స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కూడా ఆ స్పిరిట్లో అంటే వాలంటరీగా మనం రీచ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు encourage people to come forward, and that tie-up we have to take it up, sir. Thank you, sir. Thank you. Then open to debate another 15 minutes. ఇప్పుడు మీరు ఎవరన్నా దెన్ మనం బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాలి. మీరు చాలామంది ఆఫీసర్లు నేను చూశాను. ఒకప్పుడు ఏజెన్సీ ఏరియాలో పనిచేయాలంటే కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు. ఎస్ఆర్ శంకర్ని అయితే ఆ కోవలో నెంబర్ 1లో ఉంటాడు. అలాంటి చాలామంది ఆఫీసర్స్ సర్వీస్కి రాజీనామాలు చేసి రిమోట్ ఏరియా బి సర్వీసులు చేశారు. ఐ హావ్ సీన్ ఎవ్రీబడి. నవ్వు మీరు కలెక్టర్స్గా ఉండే మీ అందరినీ డిపార్ట్మెంట్లో ఉండే అందరినీ కోరుతున్నాం, ఆల్ హాస్టల్స్లో ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే కంపల్సరీగా మీరు విజిట్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ బ్లాంకెట్స్, మస్కిటోల్ని కంట్రోల్ చేయడానికి నెట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఏదైనా అవసరమైతే స్టూడెంట్స్ సప్లిమెంటేషన్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మనం పెట్టడానికి అవకాశం ఉంది. అవి కూడా వర్కౌట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏమన్నాయో అవన్నీ తీసుకొని ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఒకవేళ కానీ ఇప్పటికే కొద్దిగా రెనోవేషన్ స్టార్ట్ చేశాం, దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఆల్ కలెక్టర్స్ మీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ రెనోవేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఎస్టిమేట్ చేసి యూ స్టార్ట్ ది వర్క్, విల్ గివ్ ఫండ్స్. రికార్డ్ టైంలో యూ హ్యావ్ టు కంప్లీట్. ఇక్కడుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు అందరూ కూడా వెళ్ళి ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేసి కంప్లీట్ చేయాలి. ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, ఆల్ లీడర్స్ హ్యాస్ టు విజిట్ వెల్ఫేర్ హాస్టల్స్. అక్కడ భోజనం చేయడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఒక నైట్ హాల్ట్ ఉండడం, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ లుక్ ఇవ్వాలి. దే ఆర్ ది రియల్ ఫ్యూచర్ సిటిజన్స్, ఫ్యూచర్ హోప్. అలాంటి పిల్లల్ని మనం ఎంత మోటివేట్ చేయగలిగితే అంత ఇంపాక్ట్ వస్తుంది. దయచేసి అందరూ నోట్ చేసుకోవాలి. దీనికి అవసరం సిఎస్ గారిని, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చి వీళ్ళకి జాబ్లోనే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. ఎన్ని విజిట్స్ వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఏం జరిగింది, ఎంత ఇంప్రూవ్ చేశాం, క్వాలిటీ ఎట్టు పెరిగింది, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. దీనికి డబ్బులు విషయంలో మాత్రం నేను ఇప్పుడే ఫైనాన్స్ సెక్రటరీ కూడా మాట్లాడాను. విల్ గివ్ మనీ, యు గో అహెడ్. ఆల్ హాస్టల్స్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ అన్ని మనం డిస్కస్ చేశాం. వెల్ఫేర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మన డబ్బులు ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ డాక్రా సంఘాలు మనకుంది, మెప్మా సంఘాలు ఉన్నాయి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అందులో 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ఏదైతే ఎవరిని లాజికల్గా తీసుకెళ్ళడం, టెస్టిమోనియల్స్ని చేయడం, P4 డాక్రా మెప్మా ఇంటిగ్రేటెడ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడ హ్యూమన్ రిసోర్సెస్, ఇక్కడ బయట వాళ్ళు వచ్చి స్పాన్సరింగ్. అవి మ్యాచింగ్ అని పర్ఫెక్ట్గా చేస్తే వస్తుంది. కాబట్టి ఇవి చేయాల్సిన కోరుతూ ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పండి, విల్ ఆన్సర్. Sir, with respect to the tribal habitations, sir, in Chittoor, sir, we have 600 habitations, sir, and we thought, sir, we will make separate plans for them. And sir, 10 habitation survey cheste almost 2.5 crore డబ్బు అవసరం ఉంటుంది.
డిమాండ్లో వచ్చింది సార్. వీ మేడ్ స్పెషల్ ఆఫీసర్స్. అటువంటి 600 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. రిక్వెస్ట్ ఇస్ అండర్ SC/ST ఫండ్ సార్, if we can be given some direct funds, sir, up to 3 crore, 4 crore, 5 crore, sir, immediate requirements we can take it up, sir. Sir, under SC/ST sub-plan, sir, if we can be given some direct funds, sir, like OHSR, some repairs are there, sir, some drinking water issues are there, which are not being matched from the panchayat, sir. వాళ్ళ దగ్గర కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు సార్. సో దట్ డైరెక్ట్గా ఫండ్ ఉంటే సార్ వీ కెన్ టేకప్ దిస్ వర్క్ క్లియర్లీ సార్. Second, sir, under SC welfare hostel, sir, we have been sanctioned funds, sir, and now hostels works are almost we have completed, sir, and some bills are pending, sir. We have been requesting Nayak, sir, and sir has given support also, sir. శాస్కల్ ఇప్పుడు ఇస్తాం. Yes, sir. So SC welfare hostels works. ఇవన్నీ కూడా శాస్కల్ ఇచ్చేస్తాం. ఈ రిపేర్స్ అన్ని విల్ గివ్ దట్ మనీ. That's it, sir. సార్ తిరుపతి సార్. సార్ ఈ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికి కూడా ఇది వరకే ఎస్టిమేట్స్ వేయించాం సార్. వేయించి మా దగ్గర DMF ఫండ్స్ నుంచి కూడా శాంక్షన్స్ ఇప్పించాం సార్. కానీ అందులో 2 ఇబ్బందులు అవుతున్నాయి సార్. కొత్త జిల్లాలకి DMF ఏదైతే అక్రూవ్ అవ్వాలో పాత జిల్లాల నుంచి అది అవ్వలేదు సార్. మీకు ఆ డబ్బుల కంటే యు గో విత్ శాస్కి విల్ గివ్ దిస్ ఫండ్స్. దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇయర్ విల్ గివ్ యూ ఓన్లీ చేంజ్ ఆఫ్ హెడ్. థ్యాంక్ యూ సార్. సార్ అనకపల్లి సార్. సార్ డైట్స్ బిల్ సార్ రెసిడెన్షియల్ స్కూల్కి హాస్టల్కి రెండుకి ఒకటే రేట్ సార్. కానీ రెసిడెంట్ ఫ్లో అంటే ఎక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆపట్లేదు సార్. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తుంది ఏంటంటే కొంచెం ఎన్హాన్స్మెంట్ అనేది కొంచెం అడుగుతున్నారు సార్. సో అందుకనే ఎన్హాన్స్మెంట్ అన్నప్పుడు రేషనలైజేషన్ దర్ ఇస్ ఎ లాజిక్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ సార్. రెసిడెన్షియల్ స్కూల్కి హాస్టల్కి రెండుకి ఒకటే రేట్ ఇస్తున్నాం సార్, 1600 రూపీస్. రెసిడెన్షియల్ స్కూల్లో మనం మధ్యాహ్నం భోజనం పెడతాము, హాస్టల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి భోజనం చేస్తారు సార్. MDM రేటు రెసిడెన్షియల్ స్కూల్కి క్రెడిట్ చేస్తే ప్రిన్సిపల్స్ మీద బర్డన్ రాదు సార్. అది రిక్వెస్ట్ సార్. అది వర్కౌట్ చేయండి. భోజనం అక్కడ చేసినప్పుడు 1 మీల్ తగ్గుతుంది కాబట్టి వర్క్ ఇట్ అవుట్. ఎస్ సార్. వన్ మోర్ థింగ్ సార్, యాక్చువల్గా మనం ఫైన్ క్వాలిటీ రైస్ ఇస్తున్నాం సార్ జూన్ నుంచి. సో ఇప్పుడు పిల్లలు రియల్లీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా బాగున్నాయి సార్. యాక్చువల్లీ విజిటెడ్ సమ్ ఆఫ్ ద హాస్టల్స్, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ నౌడేస్. సో దట్ ఆల్సో విల్ సీ సార్. Sir, Visakhapatnam, sir. Sir, with respect to installation of RO plants, sir, we have installed RO plants in close to 39 schools through DMF, sir. DMF fund ద్వారా మనము ఖర్చు పెట్టాం సార్. ఆ బిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవును, అందుకని నేను ఏమంటానంటే అవి కూడా దీంట్లో పెట్టండి, ఇందులో ఇచ్చేస్తాం. ఎస్ సార్, నోటెడ్. సో వన్ మోర్ ఇష్యూ సార్ కన్సర్నింగ్ వెల్ఫేర్ సార్. మన వెల్ఫేర్ ప్రోగ్రామ్ అన్నిటికి కూడా మనం 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేస్తున్నాం సార్. ఆ హౌస్ హోల్డ్కి ఎంత కరెంట్ వాడుతున్నారు, వాళ్ళకు 4-వీలర్ ఉందా, అలాంటి చెక్స్ చేసి తర్వాత ఎంపిక చేస్తున్నాం సార్. ఈ సందర్భంలో ఏమవుతుందంటే సార్, కొన్ని ఫ్యామిలీస్కి పొరపాటున మల్టిపుల్ మీటర్స్ ఆ హౌస్ హోల్డ్లో మ్యాప్ కావడం, ఆ హౌస్ హోల్డ్ సంబంధం లేని వ్యక్తి ఆ హౌస్ హోల్డ్లో మ్యాప్ అయి ఉండడం, దీనివల్ల జెన్యున్ బెనిఫిషరీస్ కూలిపోతున్నారు సార్, అంటే అఫెక్ట్ అవుతున్నారు సార్. సో హౌస్ హోల్డ్ డేటాని ప్రెసెంట్ మనము ఎడిట్ చేయలేకపోతున్నాం సార్. అట్లీస్ట్ ఇప్పుడు సమగ్ర కూడా తీసుకొచ్చాం. అక్టోబర్లో చేస్తాం సార్. సమగ్ర వస్తుంది సార్. సమగ్రలో ఒక ఫ్యామిలీకి 6-7 బెనిఫిట్స్ వస్తున్నాయి సార్. ఒక ఫ్యామిలీకి గైడ్ లైన్స్ పర్మిట్ చేయకుండా పూర్ అయినప్పటికీ రావడం లేదు. హౌ టు బ్యాలెన్స్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ రేషనలైజ్. సార్ రిగార్డింగ్ ట్రైబల్ వెల్ఫేర్ సార్, అనకాపల్లిలో కూడా సబ్ప్లాన్ ట్రైబల్ మండల్స్ ఉన్నాయి సార్. మాకు కూడా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ఇఫ్ దర్ కెన్ బి అ సెపరేట్ కన్సిడరేషన్ సార్, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సార్. అందుకనే ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిక్వెస్ట్ సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేసి ఒక ఇష్యూ ఈ సంవత్సరం కొంచెం ఫైనాన్షియల్గా కన్స్ట్రైంట్స్ ఉంటాయి. వెల్ఫేర్ లిబరల్గా ఇచ్చాం. ఇప్పుడు మాకు రెవెన్యూ రిసిప్ట్స్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఏ విధంగా చేయాలనో రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ ప్రియారిటైజ్ చేస్తాం. సార్ యాక్చువల్గా 1 సబ్మిషన్ సార్. అనకాపల్లిలో యాక్చువల్గా అక్కడ అడిగేది ఏంటంటే సార్, some of the mandals and some of the villages, they want to convey the TSP. I am telling that and to get some more funds from the government of India. So instead of why should we actually ఇప్పుడు ఉన్నది ఓకే బాగానే ఉంది సార్. So if they go for the more number of villages at the TSP mandal for sake of the getting more funds, it is may not be appropriate అని చెప్తున్నాను సార్. That's one thing I am telling. లేని పోని కాంప్లికేషన్స్ రాకుండా. Exactly sir. That's what. Social tensions, all these things will come. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే సార్. సార్
సార్ కాఫీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు గౌరవ సెక్రటరీ గారు 1 lakh acres తమరు ఆదేశం కొరకు చేస్తున్నాం సార్. దిస్ ఇయర్ ఓన్లీ వీ హ్యావ్ planted around 30,000 acres of shade plantations. It's one of the highest number of plantation done, sir. So మీరు 9th August వచ్చినప్పుడు ఎండ్ టు ఎండ్ వర్క్ చేయమని చెప్పారు సార్. సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ సైడ్ లో చూసినప్పుడు సార్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ ది రీసెంట్ కాఫీ బెరీ బోర్డర్ ఇష్యూలో కూడా డీసెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది సార్ పార్చ్మెంట్ చేయడానికి. సో దానికి బేబీ పల్పర్స్ని ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉంది సార్. సో దాంట్లో ఇట్ ఈస్ ఇన్సఫిషియెంట్ ఉన్న వలన తమరు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 4,000 పవర్డ్ బేబీ పల్పర్స్ డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో చేయడానికి కొంచెం డబ్బులు కావాలి సార్. ది లాస్ట్ ఇయర్ వీ డిడ్ ఇన్నోవేషన్ విత్ వేరియస్ స్కీమ్స్ సార్. అరౌండ్ 500 వరకు ఐ వాజ్ ఏబుల్ టు గివ్ సార్ విత్ హెల్ప్ ఆఫ్ PFFME కాఫీ బోర్డ్ నుంచి వచ్చిన కొంచెం సబ్సిడీ అండ్ కాంట్రిబ్యూషన్స్తో చేయడం జరిగింది సార్. కాఫీ బోర్డ్ ఇస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ దాట్ మచ్ సార్. సో ఇప్పుడు ఒక ఈ 7 crores ఐదర్ ఫ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తే సార్ రెస్ట్ ఆఫ్ ద 15 crores ఐ విల్ బి ఏబుల్ టు వర్కౌట్ ఫ్రమ్ PFFME ఫుడ్ ప్రాసెసింగ్ సార్. సో దాంట్లో అరౌండ్ 4,000 బేబీ పల్పర్స్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్. సో మనకి ఎక్కడ పెస్ట్ అటాక్స్ కానీ అది దూరం ఉంటున్నప్పుడు డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ చేసి అక్కడ నుంచి వీ కెన్ డూ ఇట్ సార్. థర్డ్ ఇస్ సార్ మనకి ఎకో పల్పర్స్ 2 బెత్త ఎకో పల్పర్స్ అడిషనల్గా ఇప్పుడు శాంక్షన్ అయింది సార్ చింతపల్లి అండ్ జీకే విధిలో. ఇట్స్ బీన్ మెషినరీస్ అన్ని కొనేసి ఆల్మోస్ట్ 2 years ఇట్స్ కెప్ట్ ఇన్ ద షెడ్ సార్ ఫర్ వాంట్ ఆఫ్ ఫండ్స్. దానికి ఒక 7 కోట్లు ఇస్తే సార్ అట్లీస్ట్ వీల్ ప్రాసెస్ ఇట్ సార్. ఐ డోంట్ థింక్ ఈ సంవత్సరంలో చేయలేము సార్. అట్లీస్ట్ నెక్స్ట్ సంవత్సరంలో ఈ బిగ్ ఎకో పల్పర్స్ క్యాన్ బి బ్రాట్ ఇన్ టు యాక్షన్ సార్. నేనేమంటానంటే దానికి ఒక పని చేయండి నాయక్ గారు, గిరిజన్ కార్పొరేషన్ని ఇఫ్ నెసరీ విల్ బారో సమ్ మనీ విల్ ఫైనాన్స్ హియర్. షూర్ సార్, యూ డూ దట్ ఇమీడియట్గా. ఎక్కడ కూడా డబ్బుల కోసం ఇవన్నీ ఆగిపోకుండా ఇవన్నీ కూడా వెల్త్ క్రియేషన్కి మన దగ్గర కన్స్ట్రైన్ ఉన్నప్పుడు అక్కడ బారో చేద్దాం, ఇక్కడ హెల్ప్ చేద్దాం గిరిజన ఏరియా. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో సిల్క్ ఒకటి రబ్బర్ కూడా ఎక్స్పాన్షన్ చేయొచ్చు సార్, చాలా స్కోప్. అవన్నీ కూడా పెట్టి ఒక వర్టికల్ పెట్టి డాక్రా సంఘాలు కూడా ఇచ్చేసి లాజికల్ గా తీసుకెళ్ళండి. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కింద ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ చేయడానికి ఒక వీఆర్ డూయింగ్ 1 వాల్యూ చైన్ స్టడీ సార్. మేజర్ క్రాప్స్ కాఫీ, పెప్పర్, టర్మరిక్, క్యాష్యూ తీసుకొని టోటల్ ఎండ్ టు ఎండ్ ఒక స్టడీ చేపిస్తున్నాం సార్. యూ వర్క్ ఇట్ అవుట్. నీకు డబ్బులు కావాలంటే విల్ గివ్ ఇట్ త్రూ ట్రైబల్ కార్పొరేషన్. మనీ ఇస్ నాట్ ది కన్స్ట్రైన్. విల్ గివ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ విల్ ఇన్వెస్ట్. లాస్ట్ వన్ థింగ్ సార్. సో ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ పెట్టాలంటే మళ్ళీ ద సేమ్ LTR ఇష్యూస్ ఉంటుంది సార్. సో వీ వాంటెడ్ టు క్రియేట్ సమ్ శాటిలైట్ జోన్ ఫర్ ITDAs సార్. సో అనకాపల్లిలో జస్ట్ బార్డర్ లో ఉంది సార్. విల్ గివ్ యూ నో ప్రాబ్లం. మీరు ఇద్దరు వర్కౌట్ చేయండి, అనకాపల్లిలో ఇవ్వండి, అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. yes sir. So I sent a proposal to industry సార్. ఫస్ట్ ఒక చిన్న ఫేస్ లో ఒక 50 acres స్టార్ట్ చేస్తే సార్ ఇమీడియట్ గా ఇస్తారు, మీరు వర్కౌట్ చేయండి. నోట్ చేసుకోండి సార్. అక్కడ మనం ఏం చెప్తామన్నా సార్, మన గిరిజన్ కార్పొరేషన్ ద్వారా to start with they can float some tenders to finalize the vendors for the coffee sir. We'll give the land sir. Yeah, it will be like APS. You give land sir. And also tribal MSME గాని బయట వాళ్ళు గాని అందరిని పెట్టండి. yes sir. So first 10 crores is allotted sir already. మనం తమరు వచ్చినప్పుడు MOUs కూడా we have done it with ITC, Tata and also they are also interested to put their plans sir. Make it best township itself. Tribal welfare కింద, tribal products కింద MSME ఒక మంచి ఇది చేయండి. ఇట్ విల్ బి యూనిక్ వన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ టూరిజం ఆల్సో. షూర్ సార్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. అన్ని కూడా అక్కడ తీసుకొచ్చేటన్ని నేచురల్ ప్రోడక్ట్స్ తీసుకురండి. సో ఆర్గానిక్ ని ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ జోన్ చేద్దాం. ఎక్స్క్లూజివ్. ఓకే, ఎనీబడి దెన్ గుడ్. దిస్ ఈజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ, వెల్ఫేర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ చారిటీ. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. డెమోక్రసీలో హ్యూమన్ యాంగిల్లో అందరినీ పైకి తీసుకురావడం మన బాధ్యత. వెల్ఫేర్ ఈజ్ ఓన్లీ ఏ ఫస్ట్ స్టెప్. అల్టిమేట్లీ ఎంపవర్మెంట్ చాలా ముఖ్యం. ఎంపవర్మెంట్కి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా మనం చేస్తూనే ఆర్థిక అసమానతలు తగ్గించేట్టుగా చేయడం. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళని కోరేది ఏంటంటే ప్లానింగ్ కూడా. రాబోయే రోజుల్లో ఈ ఇంటర్వెన్షన్స్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాలు ఎంత పెరిగిందో మీరు చెప్పే పరిస్థితి రావాలి కంపేర్ టు అదర్ ఏరియాస్. ఈరోజు మనం అన్నీ కూడా జనరల్గా డెవలప్మెంట్ చేస్తున్నాం.
ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అదే సమయంలో కొన్ని వర్గాలకు కానీ కొంతమంది వీక్గా ఉండే వ్యక్తులకి అడిషనల్గా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం. చేసిన తర్వాత ఎంతవరకు ఇంపాక్ట్ వచ్చింది? డాక్రా సంఘాల వల్ల, మెప్మా సంఘాల వల్ల, P4 వల్ల, మనం ఇచ్చిన వెల్ఫేర్ వల్ల, స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల ఎంతవరకు వచ్చిందో మీరు మెజర్ చేసే పరిస్థితి రావాలి. అంటే రెండు కోరిలేట్ చేసి టైం టు టైం మనం చేయగలిగితే దానికి మీనింగ్ ఉంటుంది. కలెక్టర్స్ కూడా ఆ డైరెక్షన్ తీసుకోవాలి. ఏదో మేము కలెక్టర్స్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మార్నింగ్ కూడా నేను చాలామంది చెప్పినప్పుడు చెప్పాను. ఈరోజు నేను యంగ్స్టర్స్లో చాలామంది హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు. MBAలు, IITలు, IIMలు, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉన్నారు. నౌ యూ హ్యావ్ టు యూజ్ యువర్ టాలెంట్ ఫర్ క్రియేటివ్ పర్పస్ ఇన్నోవేషన్స్. హౌ టు రీచ్ అవర్ గోల్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక విజన్ ఇచ్చాను. కొన్ని చరిత్ర 30 ఏళ్లకు ముందు స్టార్ట్ చేసింది ఈరోజు చూసినప్పుడు 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే, ఒక 20,000 కోట్ల రూపాయలు ఓన్ మనీ ఉందంటే దట్ ఈస్ ది కార్పస్. దాన్ని ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం? 1,20,00,000 మందిని ప్రతి ఒక్కరిని అబోవ్ పావర్టీ తీసుకొచ్చి ఒక ఎకనామిక్ యాక్టివిటీ కానీ పర్మనెంట్గా చేయగలిగితే శాశ్వతంగా ఉంటుంది. ఆ డైరెక్షన్ ఆలోచించండి. ఇన్నోవేటివ్గా రండి, క్రియేటివ్గా రండి. మీరు ఏదైనా కానీ న్యూ ఇన్నోవేషన్స్తో వస్తే విల్ బి వెరీ హ్యాపీ టు అడాప్ట్ ఇట్, స్కేల్ ఇట్ అప్ త్రూ అవుట్ ది స్టేట్. ఈరోజు మనం ఇవన్నీ చేయగలిగితే మోడల్ ఫర్ ది నేషన్. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దీనికి ఒక అర్ధగంట ఎక్కువైనా దిస్ ఈజ్ అవర్ అందరి యొక్క బేసిక్ డ్యూటీ, ఐ కెన్ సే, మన బాధ్యత. ఇక్కడ దయచేసి అందరూ కూడా సీరియస్గా తీసుకొని కోరుతూ విల్ గో టు టీ బ్రేక్ అండ్ దెన్ 15 minutes విల్ రీఅసెంబుల్. అంతే ఓకే. 4:55. ఈ సబ్జెక్ట్ రిక్వైర్స్ సార్ టైం 1.5 hour అనుకున్నాం కానీ కోర్స్ పడుతుంది. చేయొచ్చు కదా. సిఎస్ గారు పర్ఫెక్ట్గా ఉన్నారు.
Narasimhareddy. Adi, you please inform people who are not connected to this session, afternoon, next two sessions, subordinate office, to wait there in the lounge, who have come to assist us. మన దాంట్లో కూడా ఈ మినిట్ రికార్డ్ చేయకుండా వేరే ఎవరు ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. అది అరేంజ్ చేస్తే ఒక 6 మంది వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్